నాతో పాటు ఈరోజు స్టూడియోలో ఒక అందమైన అమ్మాయిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఎంత అందం అంటే ప్రపంచం మొత్తం కూడా ఆ అందాన్ని మెచ్చుకుంది. ఇండియా తరపున ఇంత అందమా అని ఒక్కసారి ఆశ్చర్యపోయింది. మీరు ఆ స్టేజ్ మీద నడిచేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఎన్ని కోట్లు పెట్టినా కూడా కొనలేనటువంటి ఆనందం అది. నాకు బ్రెజిల్ నుండి వచ్చినటువంటి అమ్మాయికి ఒక రూమ్ ఇచ్చారనమాట. వెన్ ఐఎమ్ ఎంటరింగ్ ద రూమ్, షీ యూస్ టు సే, దిస్ ఈస్ నాట్ ఫర్ గర్ల్స్, దిస్ ఈస్ ద ట్రాన్స్, గర్ల్స్ ఈస్ దట్ స్పేస్, దిస్ ఈస్ ఎ గాడ్ గిఫ్టెడ్ బ్యూటీ ఫర్ మీ. ఈ జర్నీలో బాగా పెయిన్ వచ్చిన విషయం ఏంటి? సూసైడ్ అటెంప్ట్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళి చైల్డ్హుడ్ అంతా కూడా విషాదంగానే ఉండేది. డిస్క్రిమినేషన్స్, ఒంటరితనము, బాధ. 7 years ఏజ్లో ఏం తెలుస్తుందండి? సాఫ్ట్వేర్లో హెచ్ఆర్గా వర్క్ చేస్తాను, పోలీస్ డిపార్ట్మెంట్లో, లైక్ ఎన్జిఓస్లో, మీడియాలో యాంకర్గా కూడా వర్క్ చేస్తాను. లైక్ ఇట్లా యాక్టింగ్, లైక్ మల్టిపుల్ వర్క్స్ చేస్తుంటాను. ట్రాన్స్ అనగానే అబ్బాయి నుండి అమ్మాయిగా మారిపోతారు, ఫీలింగ్స్ వల్ల జెండర్ చేంజ్ చేసుకుంటారు అని ఒక ఫీల్ ఉంటుంది. సో రియల్ ట్రాన్స్ అంటే నా ఉద్దేశంలో ఏంటంటే, పుట్టినప్పటి నుండి నా జ్ఞాపకం వచ్చిన అండి ఇప్పటి వరకు కూడా సింగిల్ సెకండ్, సింగిల్ మినిట్ కూడా నేను అబ్బాయిని అనే ఫీల్ అయిన రోజు లేదు. సమ్ పీపుల్ యూస్ టు కాల్ 0.5, సమ్ పీపుల్ యూస్ టు కాల్ లైక్ డిఫరెంట్ పదాలతో నన్ను పిలిచేవాళ్ళు. వాళ్ళు నవ్వుకునే వాళ్ళు, అలా పిలిచి ఇంటికి వచ్చి ఏడ్చుకునేదాన్ని. అందరిలాగా నేను ఎందుకు లేను, నన్ను కొట్టారు కూడా జనాలు. ఈవెన్ ఐ డోంట్ గివ్ అప్. బంధువులు, మీ ఫ్రెండ్స్ అందరూ కంప్లీట్గా నిన్ను యాక్సెప్ట్ చేసుకున్నారు. సక్సెస్ వచ్చిన తర్వాత మన దగ్గరకు వచ్చి మన సక్సెస్ని చూసి, సక్సెస్ రావడానికి మా అమ్మ కారణం. సక్సెస్లో అమ్మ బ్రతికే ఉంటారనే హోప్తో ముందుకెళ్ళిపోతున్నాను. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. నాతో పాటు ఈరోజు స్టూడియోలో ఒక అందమైన అమ్మాయిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఎంత అందం అంటే ప్రపంచం మొత్తం కూడా ఆ అందాన్ని మెచ్చుకుంది. ఇండియా తరపున ఇంత అందమా అని ఒక్కసారి ఆశ్చర్యపోయింది. చూసేద్దామా? హాయ్ హర్షిని. హాయ్ అండి. అందంగా ఉన్నావు, చక్కగా క్రౌన్, ప్రౌడ్గా ఉంది తెలుసా? థ్యాంక్ యూ. ఏంటో తెలుసా అండి, మిస్ యూనివర్స్ ట్రాన్స్ 5th అనమాట. తను 5th రన్నరప్గా ఉన్నారు ఇండియా తరపు నుంచి. ఆ ప్రయాణం ఎలా సాగింది? ట్రాన్స్లో అంటే చాలా ఉంది స్టోరీ, బట్ ఈ స్టేజీ మీద 5th రన్నరప్గా మీరు నిలబడడానికి ఉన్న వెనక పడిన కష్టం ఏంటి, అసలు అలా ఆ ప్రయాణం అంతవరకు ఎలా సాగింది, దాని వెనకున్న విషయాలు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. డెఫినెట్లీ అండి. సో చాలామంది అనుకుంటారు ఏదన్నా సక్సెస్ వస్తుంది అంటే ఇట్ వోంట్ కమ్ ఈజీలీ. హార్డ్ వర్క్ ఉంటుంది దాని వెనకాల, ఫెయిల్యూర్స్ ఉంటాయి. యునో, ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ ఫేస్డ్ మెనీ డిస్క్రిమినేషన్స్, ఫెయిల్యూర్స్. సో ఒక్కసారి మనకి డైరెక్ట్గా ఒకేసారి విజయం వస్తే ఆ విజయంలో అంత కిక్ ఉంటుందో లేదో, కానీ ఓడిపోయి గెలుస్తాం చూసారండి. ఆ గెలుపు ఎక్స్ప్రెస్ చేయలేనంత ఆనందాన్ని, ఒక మజాని, ఒక వండర్ఫుల్ హ్యాపీనెస్ని ఇస్తుంది. లైక్ దట్ ఐఎమ్ దట్ మచ్ ఆఫ్ ఫీలింగ్ రైట్ నౌ. ఎందుకంటే బీయింగ్ ఏ ట్రాన్స్, చిన్నప్పటి నుండి ఐ ఫేస్డ్ మెనీ డిస్క్రిమినేషన్స్, మెనీ ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్ అండ్ ఓటమిలు, ఇవన్నీ చవి చూసిన నాకు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ యూనివర్స్లో బీయింగ్ ఏ ట్రాన్స్ ఇండియాని రిప్రజెంట్ చేయటం, ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. సో మనం చూడొచ్చండి, ఇండియాకిను పాకిస్తాన్కి, వేరే కంట్రీ క్రికెట్ మ్యాచ్ అవుతేనే బీయింగ్ ఏ ఇండియన్గా మనందరం ఇండియాని ఎంకరేజ్ చేస్తాం, ఇండియా అని ప్రౌడ్గా అరుస్తాము. మీరు ఆ స్టేజ్ మీద నడిచేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఐ వాజ్ అంటే గ్రేట్ ఆపర్చునిటీ టు మీ అండి. ఎందుకంటే ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని నేను స్టేజ్ మీద వాక్ చేయటం, ఎట్ ద సేమ్ టైం వెన్ ఎవర్ ఐఎమ్ వాకింగ్ ఆన్ ద యూనివర్స్ స్టేజ్, బ్యాక్ సైడ్ ఇండియన్ ఫ్లాగ్ డిస్ప్లే అవటం, ఆడియన్స్లో ఉన్న వాళ్ళు ఇండియా అని అరవటము. సో
గ్రేట్ మూమెంట్. అంటే ఐఎమ్ వెరీ హానర్ టు బి అక్కడ అనౌన్స్ చేసినప్పుడు కూడా. సో వెన్ ఎవర్ ఐఎమ్ కమింగ్ అర్షిని మేక్లా ఫ్రమ్ ఇండియా క్రౌనింగ్ 5th runner-up లేకపోతే మిస్ ఏషియా ఎలైట్ యూనివర్స్ అని నాకు టైటిల్స్ అనౌన్స్ చేస్తున్నప్పుడు, స్టేజ్ మీద వాక్ చేస్తున్నప్పుడు, అర్షిని ఇండియా అని అనౌన్స్ చేస్తున్నప్పుడు, సో స్టేజ్ దగ్గర నుండి ఆడియన్స్ లో నుండి ఒక వస్తున్నటువంటి యాక్షన్ ఉంటుంది కదా, ఇండియా ఇండియా అని కానీ క్లాప్స్ కొట్టడం కానీ, అట్స్ ఎన్ని కోట్లు పెట్టినా కూడా కొనలేనటువంటి ఆనందం అది. అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. సో ఏం క్వశ్చన్స్ అడిగారు అక్కడ మిమ్మల్ని? జనరల్ గా ఒక ఉంటుంది కదా, క్యారెక్టర్స్ ఉంటాయి, యునో అంటే దేర్ ఇస్ డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయండి. సో మెనీ కంట్రీస్ 25+ కంట్రీస్ రిప్రజెంట్ చేసినప్పుడు దేర్ ఇస్ ఒక్కొక్క రౌండ్ నుండి మనకి ఎలిమినేట్ అవుతుంటారు. ఫస్ట్ టాప్ 10 తీస్తారు, టాప్ 10లో నుండి టాప్ 6 వస్తారు. టాప్ 10లో ఉన్న వాళ్ళందరికీ ఒక టైటిల్స్ వస్తాయి, టాప్ 6లో ఉన్న వాళ్ళందరూ విన్నర్స్తో సమానంగా అని చెప్పారు డైరెక్టర్. లైక్ టాప్ 10లో కూడా రాకుండా ఏడ్చుకుంటూ ఎంటీ హ్యాండ్స్తో వాళ్ళ దేశాలకి వెనక్కి తిరిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఐఎమ్ హ్యాపీ టు బి 5th runner-upగా ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. యునో టాప్ 10లో ఉన్న వాళ్ళకి క్వశ్చన్స్ అడుగుతారు, తర్వాత టాప్ 6లో ఉన్న వాళ్ళందరికీ ఒకే కామన్ క్వశ్చన్ ఉంటుంది. టాప్ 10లో నేనున్నప్పుడు నాకు అంటే డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, who is your inspiration, who is your role model, and like who is your beauty queen, like ఇలాంటి క్వశ్చన్ అడిగారు. సో ఐఎమ్ హ్యాపీ టు బి షేర్ దట్ క్వశ్చన్. నేను ఐ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ బై మై మదర్. షీ ఈజ్ మై రోల్ మోడల్, షీ ఈజ్ ఎ ఫైటర్, లైక్ none other than in the world. She is my mother is the beauty queen for me. So like that I said answer. So they are very impressed. They given claps, whatever maybe ఎవరి పర్స్పెక్షన్లో ఈ క్వశ్చన్ అండర్ ఆన్సర్ రౌండ్ అనేది మనలో ఉన్నటువంటి టాలెంట్, స్పాంటినిటీగా మనకు వచ్చే ఆన్సర్ని వాళ్ళు మార్క్స్ ఇస్తారు. సో ఇమీడియట్లీ ఐ డోంట్ నో. సో వన్ ఆఫ్ ద మై ఇన్స్పిరేషన్ ఈజ్ మదర్ తెరెసా. సో మోడల్లో వచ్చేసేసి నాకు ప్రియాంక చోప్రా గారు అంటే నాకు చాలా ఇష్టం. బికాజ్ ఎందుకంటే మోడల్ అవ్వటానికి, సక్సెస్ అవ్వటానికి స్కిన్ కలర్తో సంబంధం లేదు, టాలెంట్ ఉంటే చాలు అని నిరూపించిన మోడల్స్లో ప్రియాంక చోప్రా గారు ది బెస్ట్ అనమాట. తన టాకింగ్ కాన్ఫిడెంట్ నాకు చాలా ఇష్టం. లైక్ మెనీ పీపుల్ ఉన్నారు, ప్రియాంక చోప్రా గారి పేరు చెప్పొచ్చు, మదర్ తెరెసా గారి పేరే చెప్పొచ్చు. సో ఫ్రమ్ మై హార్ట్ సడన్లీ ఇట్స్ కేమ్ మై మదర్. సో అంటే అక్కడ సడన్లీ మన స్పాంటినిటీవ్గా వచ్చే ఆన్సర్, మనం చెప్పిన కాన్ఫిడెంట్ని బట్టి వాళ్ళు మార్క్స్ ఇస్తారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వాట్ ఐ డిడ్. నేను ఇచ్చిన ఆన్సర్కి నేను హ్యాపీ ఉన్నాను. సో తర్వాత నాకు అనౌన్స్ చేస్తారు టాప్ 5th runner-up అని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా ఏమేమి వచ్చాయి దీంట్లో మీకు? ఐ గాట్ 3 జ్యూరీ అవార్డ్స్ అండి. సో మిస్ ట్రాన్స్ క్వీన్ లైక్ ఆసియా 2024 ఏషియా అవార్డు రావటం, ఇది కూడా చాలా బిగ్ అవార్డ్ అనమాట. డైరెక్టర్ గారు అనౌన్స్ చేసినప్పుడు మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా అవార్డు నీకు రావటం అనేది చాలా గ్రేట్. ఆసియా మొత్తంలోకి మిస్ యూనివర్స్ ట్రాన్స్ అనేది అవార్డు, ఇట్స్ ఎ గ్రేట్ అవార్డ్ అని చెప్పేసి తను అనౌన్స్ చేస్తారు. నాకు ట్రోఫీ, అవార్డు, క్రౌన్ కూడా ఇచ్చారనమాట. దాని తర్వాత ఎలైట్ క్వీన్ యూనివర్స్, ఇది స్పెషల్ అవార్డు. ఐ గాట్ ఓన్లీ 1 person ఐ గాట్ దిస్ అవార్డ్. ఈ అవార్డు నాకు మాత్రమే. ఇది టైటిల్ అన్నట్టు, ఎలైట్ క్వీన్ యూనివర్స్ టైటిల్. ఈ టైటిల్ మాత్రం నాకు వచ్చింది. లైక్ అలైట్గా, లైక్ బ్యూటిఫుల్, యూనో. సో ఐ టెల్ యూ వన్ వండర్. సో నాకు బ్రెజిల్ నుండి వచ్చినటువంటి అమ్మాయికి ఒక రూమ్ ఇచ్చారనమాట. ఓకే. సో హోటల్లో. సో వెన్ ఎవర్ ఐఎమ్ ఎంటరింగ్, ఆమె నాకన్నా ముందు వచ్చేసారంట. వెన్ ఎవర్ ఐఎమ్ ఎంటరింగ్ ద రూమ్, షీ యూస్ టు సే, దిస్ ఈస్ నాట్ ఫర్ గర్ల్స్, దిస్ ఈస్ ద ట్రాన్స్, గర్ల్స్ ఈస్ దట్ స్పేస్. That's amazing. I said last year, I'm also trans person. I'm not a so in the list I checked the list check చేస్తే నేను వచ్చేసాను. I'm a trans person. She wondered, you trans like అంటే people are not recognizing I'm a trans. They are feeling like I'm a girl. This is a God gifted beauty for me. So like
ఆఫ్టర్ దట్ కూడా ఫారెన్ నుండి వచ్చిన వాళ్ళు ట్రాన్స్ వాళ్ళందరూ నేను అమ్మాయి అనుకుంటున్నాను, ఎందుకంటే అమ్మాయిలకి కూడా కాంపిటీషన్స్ జరుగుతున్నాయి అక్కడ. లైక్ నేను అమ్మాయి అనుకుంటున్నాను, డైరెక్టర్ దగ్గరకు వచ్చి సీజ్ ద గాలా ఫీమేల్, సీజ్ ద గాలా ట్రాన్స్, లైక్ మల్టిపుల్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ డైరెక్టర్ చెప్పారు, హర్షిని యూ లుక్ లైక్ ఎ గాల్, ఎవ్రీబడి ఆస్కింగ్ మీ, లైక్ సో దట్స్ వై డైరెక్టర్ ఇంప్రెస్డ్ అనమాట. సో ఇంప్రెస్ అయ్యి నాకు ఎలైట్ క్వీన్ యూనివర్స్ అనే టైటిల్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ హానర్ ఫర్ దట్. సో ఎలా అసలు దీనికి మిస్ యూనివర్స్ టైటిల్ కి వెళ్ళాలని, ఈ షోలో పాల్గొనాలని మీకు ఎలా అనిపించింది? ఎవరు మీకు దీన్ని సజెస్ట్ చేశారు? దీనికి సంబంధించిన ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి మనకి వెళ్ళాలంటే? సో నాకు సజెస్ట్ అనేది ఎవరు చేయలేదండి, ఇట్ వాస్ మై డ్రీమ్. కళలు కానీ ఆ కళలను సాధించుకోవడానికి ప్రయత్నించాలి. సో అంటే ప్రయత్నించుకోకుండా ఓడిపోవటం నాకు నచ్చదు, ప్రయత్నించి ఓడిపోయినా కూడా ఐ యాక్సెప్ట్. ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నేను చిన్నప్పటి నుండి డ్రీమ్స్ నాకు, ఐ వాంట్ టు బికమ్ ఏ మోడల్, హీల్స్ వేసుకొని క్యాట్ వాక్ చేయాలి, ర్యాంప్ వాక్ చేయాలి, అంటే ఐ వాంట్ టు బి ఫ్యాషన్గా స్టైల్గా నా లైఫ్ లీడ్ చేయాలనేది నా కోరిక. బీయింగ్ ఎడ్యుకేటెడ్గా నేను ఐ యూస్ టు బి. ఎట్ ద సేమ్ టైం యాక్టర్, మోడల్ అనేది నా డ్రీమ్ చిన్నప్పటి నుండి. దీనికి క్వాలిఫికేషన్స్ అంటే మనం నేషనల్ లెవెల్ బ్యూటీ పేజెంట్లో రిప్రజెంట్ చేయాలి. ఇంటర్నేషనల్ లైక్ యూనివర్స్లోకి వెళ్ళాలంటే లైక్ ఫీమేల్స్ అండి, ఫీమేల్స్లో మిస్ వరల్డ్కి, మిస్ యూనివర్స్కి వెళ్ళాలంటే ఫస్ట్ మిస్ ఇండియాకి వెళ్తా. మిస్ ఇండియా కాంటెస్టెంట్ ఉంటుంది, ఫెమినా మిస్ ఇండియాలో విన్నర్ అయిన వాళ్ళకి మనకి మిస్ వరల్డ్కి వెళ్తారు, మిస్ వరల్డ్కి అయితే మిస్ యూనివర్స్కి వెళ్తూ ఉంటారు. లైక్ దట్ ఇట్లా నేషనల్ లెవెల్ బ్యూటీ పేజెంట్లో రిప్రజెంట్ చేస్తుండాలి. సో నేను ఐ రిప్రజెంటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా 2018. 2018లో నేను ఇండియా లెవెల్ బ్యూటీ పేజెంట్ అనేటువంటి మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియాలో పార్టిసిపేట్ చేశాను. బట్ ఐ టుక్ బ్రేక్. 2018 నుండి ఇప్పటి వరకు మిస్ యూనివర్స్లో రిప్రజెంట్ చేయడానికి ఐ వెయిటెడ్. లైక్ కంప్లీట్ నా కెరీరు మోడలింగ్ మీదే నేను ఫోకస్ చేయకుండా ఐ యూస్ టు డూ మల్టిపుల్ వర్క్స్. లైక్ సాఫ్ట్వేర్లో హెచ్ఆర్గా వర్క్ చేశాను. సో ఆఫ్టర్ దట్ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో, లైక్ ఎన్జిఓస్లో, మీడియాలో యాంకర్గా కూడా వర్క్ చేస్తాను. లైక్ ఇట్లా యాక్టింగ్, లైక్ మల్టిపుల్ వర్క్స్ చేసుకుంటూ, ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఫ్యామిలీ సపోర్ట్ మీన్స్ ఐ లాస్ట్ మై పేరెంట్స్ ఎకనామికల్గా. సో ఐ వాంట్ టు గ్రో మై సెల్ఫ్. హర్షిని అసలు ప్రాపర్ ఎక్కడి నుంచి ప్రయాణం సాగించారు? ఏ ఊరు, ఏంటి, అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు, మీ బ్రదర్ సిస్టర్స్ ఎంతమంది, ఏం చదువుకున్నారు? ఒకసారి. నేను పుట్టింది పెరిగిందంతా కూడా ఒక చిన్న పల్లెటూరు అండి. అందుకనే మెనీ మ్యాగజైన్స్లో, పేపర్స్లో, లైక్ BBC న్యూస్లో కూడా రీసెంట్గా పల్లెటూరు నుండి ప్రపంచవ్యాప్తంగా యూనివర్స్ లెవెల్కి వెళ్ళినటువంటి అని చెప్పేసి చాలా ఆర్టికల్స్ వచ్చాయి. ఐ వాస్ వెరీ హ్యాపీ. నువ్వు అసలు చెప్తూ ఉంటే చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను నేను కూడా. నేను పుట్టింది పెరిగింది కూడా చిన్న పల్లెటూరు, బలుసుపాడు మా విలేజ్ పేరు. ఇట్స్ ఇన్ ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో, జగేపేట మండలం, కృష్ణా డిస్టిక్లో ఉంటుంది. సో పుట్టింది పెరిగింది మొత్తం అదే విలేజ్లో. మమ్మీ డాడీ ఇద్దరు కూడా కృష్ణా జిల్లా అమ్మాయిలు చాలా అందగత్తెలు అంట అట్లా అంటూ ఉంటారు. ప్రపంచం మెచ్చుకున్న అందం ఈ రోజు మీది. I'm thankful to who supports me, who encourages me. మన తెలుగు ప్రజలు ముందుగా నన్ను ఎంకరేజ్ చేయటం, ఓటింగ్ లో కూడా ఐ వాజ్ ద టాప్ పర్సన్. ఓటింగ్ చేసి నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను ఎప్పటికీ హార్ట్ఫుల్ గా రుణపడి ఉంటాను. అక్కడే చదువుకున్నారా? ఊర్లోనే. ఎంతవరకు చదువుకున్నారు? నేను మాస్టర్స్ చేస్తానండి, MA ఎకనామిక్స్ కంప్లీట్ చేశాను. సో మా విలేజ్ లో 5th క్లాస్ వరకే ఉండేది. నేను విలేజ్ లో 5th క్లాస్ చదివాను. తర్వాత 6th 7th వచ్చేసి కోదాడ మండల్ తెలంగాణలో 6th 7th అది కూడా విలేజ్, రెడ్లకుండ అని ఒక చిన్న విలేజ్ లో చెరువు క్రాస్ చేసి వెళ్ళి చదువుకోవాలన్నమాట. లైక్ విలేజ్ లో అంటే యూనో కదండి, నేను ఐ కేమ్ ఫ్రమ్ ఏ రూరల్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ. సో మై మామ్ డాడ్ బోత్ ఆర్ ఇల్లిటరేట్స్, బట్ దే నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. సో పొలం పనికి వెళ్తే జీవనాధారం అన్నట్టుగా పేద కుటుంబంలోనే పుట్టి పెరిగాను. నేను చిన్నప్పుడు ఉన్నది కూడా మట్టి అలుక్కునే ఇంట్లో. సో పేద కుటుంబం నుండే వచ్చాను నేను. సో అంత పేద కుటుంబంలో పుట్టినప్పటికి కూడా మై మదర్ మోటివేట్స్ మీ. ఎంతమంది ఉండేవాళ్ళు? మేము మొత్తం 4 members అండి. 2 అక్కలు, నేను, తమ్ముడు లాస్ట్. మేము మొత్తం 4 members, తమ్ముడు లాస్ట్. సో
అక్కలిద్దరికీ అంటే ఎడ్యుకేషన్ మిడిల్‌లో స్టాప్ చేసి పెళ్లి చేశారు. నేను, తమ్ముడు మాత్రం ఇద్దరం చదువుకున్నాము. లైక్ మా తమ్ముడు కూడా ఎంటెక్ చేశారు. నేను ఎంఏ చేశాను. మాస్టర్స్, పీజీ చేశాను. నా చైల్డ్‌హుడ్ అంతా కూడా చాలా విషాదంగానే ఉంటుందండి. లైక్ ఇప్పుడు ఇమాజిన్ చేసుకుంటే చాలా మందికి చైల్డ్‌హుడ్ అనేది బ్యూటిఫుల్ మెమరీస్, చిన్ననాటి జ్ఞాపకాలు. ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని మూవీస్‌లో 90s కిడ్స్ గేమ్స్ ఇయన్నీ కూడా చైల్డ్‌హుడ్ మెమరీస్. ఇట్స్ లుక్స్ బ్యూటిఫుల్. బట్ నా చైల్డ్‌హుడ్ అంతా కూడా విషాదంగానే ఉండేది. డిస్క్రిమినేషన్స్, ఒంటరితనము, లైక్ ఏడుపు, బాధ. లైక్ ఎందుకు అంత బాధ? ఎందుకంటే కదా, నాకే తెలియని వయసులో నాతో నేనే ఒక చిన్న యుద్ధమే చేసుకున్నానండి. లైక్ చాలా మందికి సొసైటీలో ఇప్పుడు ఒక అపోహ ఉంటుంది. ట్రాన్స్ అనగానే ఒక ఏజ్కి వచ్చాక అబ్బాయి నుండి అమ్మాయిగా మారిపోతారు, లేకపోతే ఫీలింగ్స్ వల్ల జెండర్ చేంజ్ చేసుకుంటారు అని ఒక ఫీల్ ఉంటుంది. బట్ ఒక ట్రాన్స్ అనగానే రియల్, ఇప్పుడు చాలా మంది ఫేక్ వాళ్ళు కూడా తయారైపోతున్నారు. అవకాశాల కోసం, అవసరాల కోసం కూడా జెండర్స్ చేంజ్ చేసుకునే సిచ్యువేషన్స్ లో మనం ఉన్నాము. సో రియల్ ట్రాన్స్ అంటే నా ఉద్దేశంలో ఏంటంటే, చిన్ననాడే అబ్బాయి శరీరంలో అమ్మాయి మనసులో పుట్టి అదో ఇదో తేల్చుకోలేక సొసైటీతో, ఫ్యామిలీతో, మెయిన్లీ నాతో నేనే ఒక యుద్ధమే చేసుకుంటాము. లైక్ మనకి 7 years ఏజ్లో ఏం తెలుస్తుందండి? ఐ వాజ్ 7 years ఏజ్, సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు వేర్ మై సిస్టర్ డ్రెస్. స్కూల్కి అక్క డ్రెస్లో వెళ్తానని మారం చేసేదాన్ని. అమ్మ నన్ను ఒప్పుకునేవాళ్ళు కాదు, టీచర్స్ తిడతారనేవాళ్ళు. లైక్ ఈవెన్ ఐ డోంట్ గివ్ అప్ ఇచ్చేదాన్ని కాదు. స్కూల్ నుండి రాగానే అక్క డ్రెస్ వేసుకొని మోసుకునేదాన్ని అద్దంలో చూసుకొని. నా చైల్డ్హుడ్ అంటే నాకే తెలియదు. ఐ వాజ్ ఇన్ మేల్ బాడీ బట్ ఐ వాంటెడ్ టు బి ఏ గర్ల్. నేను అమ్మాయిని. నేను పుట్టినప్పటి నుండి నా జ్ఞాపకం వచ్చిన అండి ఇప్పటి వరకు కూడా సింగిల్ సెకండ్, సింగిల్ మినిట్ కూడా నేను అబ్బాయిని అనే ఫీల్ అయిన రోజు లేదు. ఐ ఫీల్ ఐఎమ్ ఏ గర్ల్ ఇన్సైడ్. చాలా మంది ఏమనుకుంటే అబ్బాయిలే కదా అని ఇదొక ఫీల్ ఉంటుంది. చాలా మందికి తెలియదు. ఒక యుద్ధం. డాక్టర్ ప్రతాప్ కత్తిమండ గారు నా లైఫ్ జర్నీని లైక్ బుక్ రాస్తున్నారు. బుక్ ప్లస్ సీరియల్ చేస్తున్నారు. గోదావరి పత్రికలో సీరియల్ వస్తుంది. ఆ సీరియల్ చూసి పీపుల్ ఆర్ రియలైజింగ్ హౌ చైల్డ్హుడ్ విల్ బి. ఈ చైల్డ్హుడ్ ఇంత దారుణంగా ఉంటుందా అనేది పీపుల్ రియలైజ్ అయ్యి నాకు కాల్స్ చేసి, నాకు మెసేజ్ చేసి, ఐ రీడ్ యువర్ చైల్డ్హుడ్, లిటరలీ మేము ఏడుస్తున్నాము, మా కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చాయి అంటుంటే ఇట్ వాజ్ కదండి. లైక్ నాకు 7 years ఏజ్లో ఉన్నప్పటి నుండి అమ్మాయిగా ఉండాలనుకునేదాన్ని. 11 yearsకి వచ్చినప్పటి నుండి అమ్మాయికి జరిగే ప్రతిదీ నాకు జరగాలని గొడవ చేసేదాన్ని. విలేజెస్లో ఉండే వాళ్ళ ట్రాన్స్ లేరు నా విలేజ్ లో. నాదొక చిన్న ప్రపంచం అండి. ఇప్పుడంటే మనకి సోషల్ మీడియా వచ్చింది, ఫోన్స్ వచ్చాయి, స్మార్ట్ ఫోన్. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఫోన్ కూడా లేదు. నా కెరీర్, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు నోకియా లైక్ డబ్బా ఫోన్ ఉండేది కదా, కీప్యాడ్ ఫోన్. ఆ ఫోన్ వాడేదాన్ని. సోషల్ మీడియా లేదు. ఐ ఫీల్ ప్రపంచంలో నేను ఒక్కదాన్ని ఇలా పుట్టానేమో, అందరూ నార్మల్ గా ఉన్నారు, నేను మాత్రం ఎందుకు పుట్టాను. ఐ యూస్ టు బ్లేమ్ గాడ్. దేవుణ్ణి నిందించేదాన్ని. నన్ను మాత్రం ఎందుకు ఇలా పుట్టావు, అందరిలాగా కంప్లీట్ అబ్బాయిలాగో కంప్లీట్ అమ్మాయిలాగో పుట్టిస్తే బాగుండేది కదా, నేను చేయని తప్పుకి నాకు ఎందుకు శిక్ష చేసావు. ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలంటే భయం వేసేదాన్ని. సమ్ పీపుల్ యూస్ టు కాల్ 0.5, సమ్ పీపుల్ యూస్ టు కాల్ రేక్లోడు, డబ్బా, లైక్ డిఫరెంట్ పదాలతో నన్ను పిలిచేవాళ్ళు. వాటికి మీనింగ్ కూడా నాకు తెలియదు. బట్ ఇట్స్ హర్టింగ్ మీ. వాటికి నాకు మీనింగ్ తెలిసేది కాదు, కానీ నాకు హర్ట్ అనిపించేది. వాళ్ళు నవ్వుకునే వాళ్ళు అలా పిలిచి, ఇంటికి వచ్చి ఏడ్చుకునేదాన్ని. ఎందుకు నన్ను మాత్రమే ఇలా హింసిస్తున్నారు, అందరూ నన్ను మాత్రమే ఇలా పిలుస్తున్నారు, అందరిలాగా నేను ఎందుకు లేను. దేవుడు కనిపించే తీసుకొచ్చి కోర్టు బోన్లో నించోబెట్టి నాకు న్యాయం చెప్పు, నాకెందుకు ఈ జన్మ ఇస్తావని అడగాలనిపించేది. నాలో నేను అంతర్మదనం అయ్యేదాన్ని. అద్దంలో నన్ను చూసుకున్నప్పుడు మొహాన్ని గీరేసుకోవాలి, లేకపోతే బట్టలు చింపేసేయాలి. దిస్ ఈజ్ నాట్ మై లైఫ్. నేను అమ్మాయిని, నేను అబ్బాయిని కాదు అని నాకు అనిపించేది. బట్ నాకు షేర్ చేసుకున్నారు ఈ విషయం చిన్న ఏజ్ లో అక్క వాళ్ళతో గానీ, బ్రదర్స్ తో గానీ, నీ ఫ్రెండ్స్ తో గానీ? ఈవెన్ ఐ డోంట్ నో హౌ టు షేర్. నేను ఎలా షేర్ చేసుకోవాలో కూడా తెలిసేది కాదండి. అదొక భయం, ఇన్సైడ్ నుండి ఒక భయం. ఎవరికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో, కొడతారేమో. లైక్ అది కూడా జరిగింది. లైక్ నాకు 14-13 years వచ్చినప్పుడు అమ్మ సారీ వేసుకొని తిరగటము, అట్లా అమ్మాయిలాగా బిహేవ్ చేయటం, నాకు వాకింగ్ ఏంటి అట్లా ఉంది, నీ మాట, నన్ను కొట్టారు కూడా జనాలు. లైక్ బీటింగ్. ఇంట్లో జనాలు కొడుతుంటే ఇంకెలా చెప్పుకోగలను, ఎలా ఓపెన్ అవ్వగలను? ఎవరు కొట్టారు?
సో నాకు తెలియదండి వాళ్ళు ఎవరో, స్కూల్లోనా లేకపోతే ఇంటి దగ్గర పరిసరాల్లో ఉండే వాళ్ళ, ఇంట్లో వాళ్ళ? నాకు తెలియదు. యాక్చువల్గా ఐ యూస్ టు గో, నేను 8th క్లాస్లో అలా స్కూల్కి వెళ్ళి వస్తున్నాను. ఇప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయి డ్రెస్ వేసి నువ్వు అబ్బాయిలాగా నటించు అంటే అబ్బాయిలాగా మస్కులినిటీ రాదు కదండి. అమ్మాయి అబ్బాయి డ్రెస్ వేసుకుని అబ్బాయిలాగా బిహేవ్ చేయగలదు, కానీ బిహేవియర్ ఇప్పుడు వెనెవర్ ఐఎమ్ చైల్డ్, నేను అబ్బాయి డ్రెస్లో ఉన్నప్పుడు ఇక్కడ నా వాకింగ్, ఇప్పుడు అమ్మాయిలు ఎలా మాట్లాడతారు, అబ్బాయిలు ఎలా మాట్లాడతారు, లైక్ చేతులు తిప్పటం కానీ, లైక్ నా చైల్డ్హుడ్లో కూడా నా వాకింగ్ కానీ, నా టాకింగ్ కానీ నిదానంగా. సో చైల్డ్హుడ్ నుండి నా వాయిస్ ఎలా ఉండేది, నాకు చిన్నప్పుడు కూడా చిన్న సింగిల్ హెయిర్ కూడా నా బాడీ మీద ఎప్పుడు రాలేదు, లైక్ అట్లా ఉండేదాన్ని. కాబట్టి పీపుల్ ఈజీలీ రికగ్నైజింగ్ మీ, నువ్వెందుకు ఇలా అమ్మాయిలా నడుస్తున్నావు, నువ్వెందుకు ఇలా అమ్మాయిలా మాట్లాడుతున్నావు, నువ్వెందుకు అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నావు, నీ వల్ల పరువు పోతుంది అని చెప్పేసి మా రిలేటివ్స్ నన్ను కొట్టడం జరిగింది. సో నాకు తెలియని అన్నోన్ పర్సన్స్ కూడా నన్ను హరాస్ చేయడం జరిగింది. ఇలాంటివి చాలా ఫేస్ చేశాను. యూనో వన్స్ నేను 8th క్లాస్ 9th క్లాస్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళందరూ పొలం పనికి వెళ్ళారు, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. స్కూల్ నుండి వచ్చాను, అబ్బాయి డ్రెస్ అంతా తీసేసి ఇస్త్రేసేసి అమ్మ శారీ కట్టుకొని నేను ఎంత అందంగా ఉన్నాను, ఇది కదా నేను ఎందుకు రోజు అబ్బాయిలా నటించాలి అని చెప్పేశాను. ముందు పేరేంటి హర్షిని నీది? I don't like to say, actually it's a dead name, and I don't like that, I mean పాస్ట్ లైఫ్ అది భయంకరమైన, నాకు ఇష్టం లేని లైఫ్ కదా. పేరు కూడా చెప్పడం, తలుచుకోవడం కూడా ఇష్టం లేదంట. లేదు అలా ఏం లేదు, బట్ పాస్ట్ ఈస్ ఫాస్ట్. నవ్ ఐఎమ్ ఏ గర్ల్, ఐఎమ్ కంప్లీట్లీ ఫీమేల్. ఐ మీన్ నవ్ ఐఎమ్ కంప్లీట్లీ ఫీమేల్. పేరు ఎవరు పెట్టారు? నేనే పెట్టుకున్నావా? సో ఎందుకంటే వెనెవర్ ఐఎమ్ డన్ మై సర్జరీస్, నేను సర్జరీస్ కంప్లీట్ చేసుకొని నా డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఐ వాజ్ ఇన్ ఏ సాడ్ మూడ్, లైక్ ఐ లాస్ట్ మై పేరెంట్స్, లైక్ డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసి ఇట్లా వచ్చాను కదా. అప్పుడు లైఫ్ లో హ్యాపీనెస్ అనేదే లేదు. సో హర్షిని అనే పేరుకి జాయ్ఫుల్, హ్యాపీనెస్ అనే మీనింగ్ వస్తాయి. లైఫ్ లో ఎలాగో లేదు, అట్లీస్ట్ పేర్లోనన్నా పడి ఉంటుందిలే హ్యాపీనెస్ అని ఐ చూస్ దిస్ నేమ్. అన్ని వచ్చేసాయి ఆఫ్టర్ ఈ పేరు పెట్టుకున్న తర్వాత లైఫ్ లో కూడా హ్యాపీనెస్ వచ్చింది. లైక్ అట్లా. తర్వాత కాలేజ్ ఎక్కడ చేసావు? కాలేజీ జగ్గేపేటలోనే HGS కాలేజ్, శ్రీమతి గంటల శకుంతలమ్మ కాలేజ్లో నేను ఇంటర్ నుండి డిగ్రీ వరకు చదువుకున్నాను అనమాట. నా కాలేజ్ ఎడ్యుకేషన్లో కూడా సేమ్ హరాస్మెంట్స్, డిస్క్రిమినేషన్స్ అవన్నీ జరిగేది. సో మా మదర్ కాలేజ్ కో ఎడ్యుకేషన్. మై మదర్ యూస్ టు సపోర్ట్ మీ, లైక్ నన్ను ఎవరైనా అమ్మ ఎప్పుడు గుర్తించింది ఇది కాదు, ఇది బాబు కాదు, ఇది పాప, నేను సపోర్ట్ చేయాలి? ఐ విల్ టెల్ యూ వన్ సిల్లీ ఎగ్జాంపుల్. సో పీపుల్ విల్ లాఫ్ ఈ ఎగ్జాంపుల్ చెప్తే, బట్ యూ కెన్ ఇమాజిన్ ఈ ఎగ్జాంపుల్లో నేను అమ్మాయిని అని ఎంత స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుందో. ఐ వాజ్ ఇన్ 11 years ఉంటుంది. మా అక్కలిద్దరికి మెచ్యూర్ ఫంక్షన్ చేశారు. మెచ్యూర్ ఫంక్షన్ అయిపోయినప్పుడు అందంగా రెడీ చేసి పెళ్లి కూతురులాగా, సో అలంగా ఓని వేసేసి ఎంత బాగా చేస్తారు. సో అమ్మని రోజు అడిగేదాన్ని, నాకు ఇప్పుడు చేస్తావు మెచ్యూర్ ఫంక్షన్, నాకు ఇప్పుడు చేస్తావు, గొడవ చేసేదాన్ని. సో అప్పుడు నేను చిన్నప్పుడు చంటి మూవీ చూసాను. చంటి మూవీలో మీనా గారు హౌ షీ బ్యూటిఫుల్ డ్రెస్సింగ్ లాఫ్ సారీస్ లో ఐ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ మీనా గారికి ఫ్యాన్ అయిపోయాను ఆ సినిమా తర్వాత. నేను ఆ సినిమాలో మీనా గారు తాడాట ఆడుతూ కింద పడిపోగానే ఆమె ఫంక్షన్ చేస్తారు. నేను కింద పడలేదు, నాకు అందుకే ఫంక్షన్. లైక్ అట్లా అమ్మ దగ్గరికి పోయి తాడాట ఆడుతూ కింద పడి, అమ్మ నేను కింద పడిపోయి నాకు ఫంక్షన్ లైక్ దిస్ ఇస్ లైక్ కామెడీ లాగా మనకి సిల్లి లాగా ఉండొచ్చు, కానీ నా చైల్డ్హుడ్ లో నాకే తెలియని, నా చైల్డ్హుడ్ లో నేను అబ్బాయి కాదు అని చెప్పి నువ్వు లైక్ నేను అబ్బాయిని కాదు నేను అమ్మాయిని అని ఈ ఎగ్జాంపుల్ ఎంత స్ట్రాంగ్ గా చెప్తుందో యూ కెన్ ఇమాజిన్. వెళ్ళినప్పుడు అమ్మ షీ వాస్ క్రైడ్, షీ రియలైజ్డ్ సమ్ టైమ్. అప్పటి వరకు నేను అక్కబట్టలు వేసుకొని తిరగటము, ఇంట్లో ముగ్గులు పెట్టడం, కల్లాపు చల్లటం, ఇంట్లో చిన్న చిన్న పనులు చేయటం, అక్కలాగా డ్రెస్ అవ్వటం, బొట్లు పెట్టుకోవటం, ఇవన్నీ చూస్తాను. అమ్మ చూస్తుంది, చిన్న వయసు కదా, తెలిసి తెలియక లైక్ అట్లా అనుకుంది. ఎప్పుడైతే నేను స్ట్రాంగ్గా అమ్మాయికి జరిగేదని నాకు జరగాలనుకున్నా, షీ వాజ్ రియలైజ్ అయ్యి తర్వాత కొంచెం ఏడ్చి తర్వాత షీ అండర్స్టూడ్. అప్పటి నుండి నన్ను చాలా గాజు బొమ్మలాగా జాగ్రత్తగా కాపాడటము అమ్మ తెలుసుకుందనమాట. నాన్న హీ డోంట్స్ లైక్ మీ. విలేజెస్లో ఏంటంటే ఏదైనా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది.
నేను ఇక అమ్మాయి డ్రెస్సులు వేసుకోవటము, లైక్ ఇంట్లో కల్లాపులు చల్లటం, ముగ్గులు పెట్టడము, బౌల్స్ క్లీన్ చేయడం, లైక్ ఐ యూస్ టు డూ. ఇప్పుడంటే మనకి అబ్బాయి వర్క్ అమ్మాయి వర్క్ అనేమి లేదు, అందరూ ఈక్వాలిటీ. లైక్ జాబ్ చేసే అమ్మాయిలు అబ్బాయిలు బౌల్స్ చేస్తారు, వంట చేస్తారు. లైక్ విలేజెస్ లో స్టిల్ ఇప్పటికీ కూడా అమ్మాయి ఈ వర్క్ చేయాలి, అబ్బాయి ఈ వర్క్, స్టిల్ విలేజెస్ లో అలా ఉంటది. ఐ యూస్ టు డూ ఇదనమాట. నాకు కల్లాప్ చల్లటం, ముగ్గులు పెట్టడం, లైక్ ఇవన్నీ చాలా ఇష్టం. ఐ యూస్ టు డూ ఇంట్లో విలేజెస్ లో చేస్తూ ఉంటుంటే విలేజెస్ లో ఏదైనా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. వన్స్ అప్ అనే టైం నేను 8th క్లాస్కి వచ్చినప్పటికీ అమ్మ చీర కట్టుకొని తిరుగుతూ ఉంటుంటే చుట్టుపక్కల వాళ్ళు బాబాయిలు వీళ్ళందరూ దెయ్యం పట్టిందనేసి బోత వైద్యుల దగ్గర తీసుకెళ్ళటం కూడా జరిగింది. లైక్ ఇలాంటి ఇన్సిడెంట్స్ నాకు చాలా ఉన్నాయి అనమాట. అట్లా కొంచెం తేడా బిహేవ్ చేస్తున్నారు, అట్లా అమ్మాయి కాదు అబ్బాయి కాదు అని చెప్పి ఊర్లో మొత్తం తెలిసిపోయింది. సో పీపుల్ యూస్ టు కాల్ మా నాన్నని మీ అబ్బాయి తేడా 0.5 అబ్బాయి కాదంట కదా, హిజ్రాల సంఘంలో కలుస్తాడా, అట్లా మా నాన్నని ఇన్సల్ట్గా మాట్లాడేవాళ్ళు. సో మా నాన్నని కూడా నేను బ్లేమ్ చేయను, ఎవరిని బ్లేమ్ చేయను, సిచ్యువేషన్స్ అవంతే. అన్న వాళ్ళని కూడా నేను బ్లేమ్ చేయలేను, తెలిసి తెలియక వాళ్ళు అనుండొచ్చు, నేను బ్లేమ్ చేయను. అవేర్నెస్ లేక తెలియక అన్నారే కానీ కావాలని ఎవరు కూడా అనుండకపోవచ్చు. మేబీ ఐ కాంట్ బ్లేమ్ ఎనీ వన్. నన్ను నేనే బ్లేమ్ చేసుకుంటాను, దేవుణ్ణి బ్లేమ్ చేయగలను. దేవుడు నన్ను ఇంట్లో పుట్టించాడు కాబట్టి నేను ఎవరిని బ్లేమ్ చేయలేను. మా నాన్న వచ్చేసి దీని వల్ల నేను తలెత్తుకుని తిరగలేకపోతున్నాను, సొసైటీలో ఆ పరువు పోతుంది అని చెప్పేసి షీ యూస్ టు నాతో సరిగ్గా మాట్లాడకపోవటం, నన్ను ఇరిటేట్గా ఫీల్ అవటం. సో ఐ డెంట్ గెట్, మా నాన్న ప్రేమ దొరకలేదు నాకు, ఓన్లీ మై మదర్ సపోర్ట్ దొరికింది. ఈవెన్ పిల్లలు నన్ను ఎవరైనా ఎగతాలు చేస్తే మై మదర్ యూస్ టు ఫైట్, మీరెవరు నా బిడ్డను అంటానికి అని మా మదర్ వాళ్ళతో ఫైట్ చేసేది. మై చైల్డ్హుడ్ అంతా కూడా బ్యాడ్గా నడిచింది. అంటే మా చుట్టుపక్కల కజిన్స్ ఉంటే వాళ్ళతో అష్టాచమ్మాలు, తొక్కడు బిళ్ళ ఇవి ఆడుకుంటూ ఉండేదాన్ని. కానీ కాలేజీ స్కూల్ డేస్లో స్కూల్ మేట్స్తో కాలేజీ మేట్స్తో గేమ్స్ ఆడుకోవటం, వాళ్ళతో సరదాగా ఉన్న రోజులు లేవు నాకు. సో చైల్డ్హుడ్ అంతా భారంగా నడిచింది. మా మదర్ సపోర్ట్ వల్లే నేను అక్కడి వరకు వెళ్ళాను. యునో వెన్ ఎవర్ ఐ రియలైజ్డ్, నాకు 14 years వచ్చినప్పుడు ఎవ్రీ హ్యూమన్, ఇప్పుడంటే మనకి సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల 11 yearsకి 10 yearsకి వాళ్ళ ఐడెంటిటీ ఏంటని తెలుస్తుంది, నేను అమ్మాయిని అబ్బాయినని. సో నాకు 14 years వచ్చినప్పుడు ఐ గాట్ అట్రాక్షన్ స్టార్ట్ అయింది నాకు. లైక్ అమ్మాయిలను చూస్తున్నప్పుడేమో సిస్టర్ హెయిర్ స్టైల్ ఎంత బాగుంది, సిస్టర్ డ్రెస్ ఎంత బాగుంది, ఐ వుడ్ లైక్ టు బి అలా రెడీ అవ్వాలనిపించేది. కేరింగ్గా హ్యాండ్సమ్గా ఉన్న అబ్బాయిని చూసినప్పుడు అబ్బాయి ఇలాంటి బాయ్ ఫ్రెండ్, ఇలాంటి హస్బెండ్ కావాలి లైక్ అమ్మాయి ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ అనేది మనకు అందరికీ స్టార్ట్ అవుతుంది. హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ గెట్ స్టార్ట్ opposite gender attraction. I was in male body, I was in male dress, but my thinking, my behavior, everything like a girl. That time I realized I was stuck in a wrong body. ఎందుకంటే నా కోరికలు, నా బిహేవియర్, నా ప్రవర్తన ఎవ్రీథింగ్ లైక్ ఏ గర్ల్. ఈ బాడీ మాత్రమే నాది కాదు, ఈ మేల్ బాడీలో నేను స్టక్ అయి ఉన్నాను. బట్ ఐ డోంట్ నో ఈ బాడీలో ఉండి బయటికి ఎలా రావాలి, నేను అమ్మాయిగా ఎలా మారాలి అనేది నాకు తెలియదు. అప్పుడు నా నరకం చూసేదాన్ని, ఎలా తెలియదు, అందులో నుండి బయటికి రావాలి, ఎలా రావాలో తెలియదు, ఆ ఫీలింగ్స్లో ఉండి బయటికి రాలేను, ఆ బిహేవియర్లో ఉండి బయటికి రాలేను. ఎవరిని అడిగేదాన్ని కాదు, ఎవరు తెలిసేది కాదు. డిగ్రీ 2nd year వరకు నాలో నేను అలా ఒక అంతర్మదనం అవుతూ యుద్ధం చేసుకునేదాన్ని. డిగ్రీ 2nd yearలో ఐ మెట్ వన్ ట్రాన్స్ పర్సన్. తను తెలిసింది అప్పుడు హిజ్రాలకు ఒక సంఘం. డిగ్రీ 2nd year ఆ ఏజ్కి వచ్చే వరకు తెలియదు నాకు, అప్పుడు నాకు తెలిసింది. సర్జరీ చేసుకోవచ్చు. ఫస్ట్ హిజ్రాన్ మీరు మా ఊర్లో జగ్గిపేట బస్ స్టాండ్లో ఆమెను చూశాను. నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు షీ యూస్ టు షాప్స్లో భిక్షాటం చేస్తూ కనిపించింది. బట్ ఐ వాజ్ స్కేర్డ్. ఆమె చప్పట్లు కొట్టుకుంటూ లైక్ భిక్షాటం చేస్తుంటే నాకు అర్థమైంది ఆమె మేల్ టు ఫీమేల్గా మారిపోయారు, షీఈ్ లైక్ మీ అని అనిపించింది. బట్ ఐ స్కేర్డ్ విత్ హర్ లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ చూసి నాకు భయం వేసింది. ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ దట్. ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ విత్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. సో వాట్ ఆర్ ఫీమేల్స్ ఎలా, మేల్స్ ఎలా, సిస్జెండర్ పర్సన్స్ ఎలా సొసైటీలో గౌరవం బతుకుతున్నారో నేను అలా గౌరవం బ్రతకాలి. బట్ ఆమెను చూస్తే భయం వేస్తుంది. బట్ 1 or 2 times ఆమెను చూసాను కానీ మాట్లాడే ధైర్యం చేయలేకపోయాను. తర్వాత షీ ఓన్లీ రికగ్నైజ్డ్ మీ.
తను నాతో మాట్లాడింది రికగ్నైజ్ చేసి ఈజీగా. ఎలా వచ్చేసింది దగ్గరికి? తను వచ్చేసి నీ పేరు ఏంటి అని అడిగింది. ఐ సెడ్ సోరేమ్. సో నాట్ దిస్ నేమ్, యూ డోంట్ హ్యావ్ ఫీమేల్ నేమ్. నో అట్లని కొంచెం భయంతో మాట్లాడాను. తర్వాత 1 or 2 మీటింగ్స్ తర్వాత ఇంకొంతమందిని పరిచయం చేస్తుంది. సో నాలాగా హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుండి ఎలా సఫర్ అయ్యి అంటే ఇంట్లో చెప్పారా ఈ విషయాన్ని, నేను ఒక ట్రాన్స్ ని కలిసాను అని? భయమే లేదా? చెప్పలేదు. అదొక ఫీలింగ్ కదా. ఈవెన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయే వరకు కూడా నా ఫీలింగ్స్ ని, నా బాధని, నా యుద్ధాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలా. ఐ యూస్ టు క్రై. మా అమ్మ నా ఏడుపు చూసి మా అమ్మ కూడా నాతో పాటు ఏడ్చేవాళ్ళు. అంతేకాని నేను ఎవరితో షేర్ చేసుకోలేదు, మా అమ్మతో కూడా షేర్ చేసుకోలేదని. కానీ ఎక్కడన్నా డిస్క్రిమినేట్ అయినా, ఎవరైనా నన్ను హరాస్ చేసినా, ఏదన్నా అన్నా కూడా ఇంటికి వచ్చి ఏడ్చుకునేదాన్ని, కానీ ఎవరితో ఫీలింగ్స్ షేర్ చేసుకునేదాన్ని. కానీ ఇన్సైడ్ ఫియర్, ఎవరితో చెప్తే ఎలా రియాక్షన్స్ వస్తాయో ఏమంటారని ఒక భయంతో షేర్ చేసుకోలేదు. డిగ్రీ అయిపోయిన తర్వాత అమ్మకి ఎవరికి చెప్పకుండా నేను పారిపోయా. అమ్మాయిగా మారిపోవాలి, సర్జరీ చేసుకోవాలి. షీ సజెస్టెడ్. అంటే నాతో ఆమె ఇంకొంతమందిని పరిచయం చేసింది. మేము ముగ్గురం కలిపి ఎవరికి చెప్పకుండా ముంబైకి పారిపోయాం. ఆవిడ కూడా వచ్చేసింది? ఆమె రాలేదు. ఆమె అడ్రస్ ఇచ్చి, ఫోన్ నెంబర్స్, అడ్రస్ అంతా ఒక పేపర్ మీద రాసి ట్రైన్ ఎక్కిచ్చారు. ఆమె భయమే లేదా? భయం వేసింది. డబ్బులు ఉన్నాయా చేతిలో? 500 తీసుకున్నాం అమ్మ దగ్గర, చేతులు ఏం లేవు, చెప్పలేదు అమ్మకి. అంటే ఐ వెయిటెడ్. వాళ్ళు నాతో పాటు పరిచయమైన వాళ్ళు డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు వెళ్దామన్నారు. మీకు ట్రస్ట్ గా అనిపించింది వాళ్ళని చూస్తే? ట్రస్ట్ అనే కాదు, నాకు ఒక వే దొరికింది. చిన్నప్పటి నుండి ఒక యుద్ధం చేస్తున్నాను, ఆ యుద్ధానికి రిజల్ట్ వస్తుంది అన్నప్పుడు వెయిట్ చేయలేం కదా ఎవరు. అంటే ఊరు దాటి ఎప్పుడు వెళ్ళలేదు కదా. చిన్నప్పటి నుండి నా జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్, నాలో నేను చేస్తున్న యుద్ధంతో పోల్చుకుంటే దట్ ఈస్ ఎ స్మాల్ థింగ్. స్మాల్ థింగ్ అనిపించింది. నా అమ్మాయిగా మారాలనే డ్రీమ్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఎవరికి చెప్పకుండా లోకల్ ట్రైన్లో రిజర్వేషన్ లేకుండా డబ్బాలు ఉంటాయి కదా, చాలా ఒకటే ప్యాక్, బాత్రూమ్ల పక్కన నించోని 1 day 24 hours జర్నీ చేసి వెళ్ళాం. అంత లైక్ అలా వెళ్ళిన తర్వాత ఒక 2-3 days ఉన్నాను, ఉండాలనిపించలేదు. ఐ కేమ్ బ్యాక్. అప్పుడు అమ్మకి చెప్పాను. వాళ్ళు ముంబైలో కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. సో కమ్యూనిటీ పీపుల్ దగ్గరికి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు దే సెటిల్. నాతో పాటు వచ్చిన ఇద్దరు అక్కడే ఉండిపోయారు. నేను 2 days ఉన్నాను, నేను ఉండలేక వెనక్కి వచ్చేసాను. పంపిస్తారా వెళ్ళిపోతామంటే? పంపించారు. షీఈస్ వెరీ నైస్ అండి. యాక్చువల్గా అక్కడ వెళ్ళి చూడగానే దే ఆల్ ఆర్ లుక్ లైక్ ఏ గర్ల్స్. ఐ వాంట్ టు బికెమ్ ఏ గర్ల్. లైక్ నేను ఆడికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే హెయిర్ పెంచేసుకున్నాను. లైక్ వెళ్ళిన ఫస్ట్ డేనే చెవులు కుట్టించేసుకొని అన్ని కుట్టించుకొని లైక్. సో నాకేం హెయిర్ ఉండేది కదా, నేను అమ్మాయిలాగే ఉండేదాన్ని. దే లవ్స్ మీ, బాగా ఆదరించారు. బట్ నాకు అమ్మ గుర్తొచ్చింది. అమ్మను వదిలి ఎప్పుడూ లేను కదా, నేను రిటర్న్ వెళ్ళిపోతాను, నేను ఉండను అని చెప్పేసి ఏడిస్తే రిటర్న్ వచ్చాను. రిటర్న్ వచ్చాక అమ్మ ఏడ్చారు బాగా, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. యాక్చువల్గా నేను ఫోన్ చేశాను అక్కడ నుండి, ఎస్టీడీ నుండి అమ్మకి కాల్ చేస్తే, వేరే వాళ్ళకి కాల్ చేస్తే అమ్మ ఏడ్చి నువ్వు రావాలి గొడవ చేస్తే వెంటనే ఐ కేమ్ బ్యాక్. వచ్చిన తర్వాత అమ్మకి ఇట్లా చెప్పాను అనమాట, ఇట్లా వెళ్ళాను, ఇట్లా ట్రాన్స్ లైఫ్స్ ఇట్లా ఉన్నాయి అంటే, నువ్వు ఎప్పుడు అలా ఉండకూడదు, యూ వాంట్ టు లివ్ యువర్ లైఫ్, బాగా గౌరవంగా బ్రతకాలి, నువ్వు ఎప్పుడు ఒకరికి ఇచ్చేలాగా ఉండాలి కానీ ఒకరి దగ్గర అడుక్కోకూడదు, భిక్షాటన చేసే సిచ్యువేషన్లో నువ్వు ఉండకూడదు అని చెప్పి మా మదర్ బాగా ఏడ్చి నేనున్నంతకాలం నన్ను వదిలేసి వెళ్ళొద్దు, నువ్వు నాతోనే ఉండాలి అని చెప్పేసి బాగా నన్ను ఇది చేశారు. ఎలా ఉంటుంది ట్రాన్స్తో ఉన్నప్పుడు? అంటే చాలా మంది కలుస్తూ ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా అనిపించేది? వాళ్ళు భిక్షాటన చేసుకోవడం, కొంతమంది ట్రైన్స్లో చూస్తే కొంచెం చికా చేయడం, డబ్బులు ఇవ్వకపోతే కొట్టడం, అలా చేస్తూ ఉంటారు. అవన్నీ నిజంగా జరుగుతాయి సంఘటన, లేకపోతే వీళ్ళు చెప్పినయే మనం నిజం అనుకోవచ్చా? అలా ఏం లేదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం ఏంటంటే ఎవ్రీ జెండర్ దెర్ ఈస్ అ గుడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్. సో మీరన్నట్టుగానే ట్రైన్స్లో గొడవ చేయటము, షాప్స్లో భిక్షాటనకి వెళ్ళి గొడవ చేస్తే ఫ్యూ పీపుల్ కూడా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైము చదువుకొని జాబ్ ఆపర్చునిటీస్ లేక బ్రతుకు తెరువు కోసం కమ్యూనిటీ బేస్డ్ పారంపర్యంగా వస్తున్నటువంటి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. లైక్ అమ్మాయిల్లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారు, అబ్బాయిల్లో మంచి వాళ్ళు చెడ్డ. అబ్బాయిల్లో మాత్రం లేరా అంటే ఏ జెండర్లో మంచి వాళ్ళు లేరా? 6 నెలల పాప నుండి 60 ఏళ్ళ ముసలాల వరకు రేప్ చేసే అబ్బాయిలు లేరా? అత్తను చంపిన కోడళ్ళు, కోడలు చంపిన అత్తలు లేరా? కానీ దే ఆర్ లార్జ్ కమ్యూనిటీ కాబట్టి వాళ్ళు
ఐ మీన్ వాళ్ళని ఇచ్చేయలేకపోతున్నారు. ట్రాన్స్ కమ్యూనిటీ అనగానే ఫ్యూ పీపుల్ ఉంటారు కాబట్టి సొసైటీలో వాళ్ళు ఏంటంటే కొంతమంది చేసినటువంటి వల్గర్ బిహేవియర్, కొంతమంది చేసినటువంటి బ్యాడ్ బిహేవియర్కి అందరినీ అదే దృష్టితో చూస్తున్నారు. అది మాత్రం చాలా తప్పు. మీరు కంప్లీట్ గా ఎప్పుడు చేంజ్ అయ్యారు ఇలాగా? నేను 2016లో నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నానండి. 2016లో. యా. ఎక్కడ? బాంబేలోనేనండి? నో, ఢిల్లీలో డాక్టర్ నరేంద్ర కౌశిక్ గారు, హీఈస్ అ ఫేమస్ ఫర్ సర్జన్, ప్లాస్టిక్ సర్జరీకి. ఆయన దగ్గరికి ఫారినర్స్ వేరే కంట్రీస్ నుండి కూడా వచ్చి ఆయన దగ్గర సర్జరీ చేసుకుంటారు. అంటే ఫెయిల్యూర్ పర్సంటేజ్ చాలా తక్కువ, 100% రిజల్ట్ బాగుంటుంది. ఎందుకంటే బిఫోర్ దట్ నేను చాలామంది ట్రాన్స్ వాళ్ళు వేరే తెలియక ప్రొఫెషనల్గా లేని డాక్టర్స్ దగ్గర సర్జరీస్ చేయించుకొని యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయ్యి, లేకపోతే ఫెయిల్యూర్ అయ్యి చనిపోవటము, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం ఉంది. కాబట్టి ఐ వాంట్ టు కంప్లీట్ ఫీమేల్. అది కూడా ఎక్స్పెన్సివ్ అయినా కూడా కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఎంత అవుతుంది ఈ ఆపరేషన్? 5 lakhs అవుతుందండి. 5 lakhs. సో ఐ హ్యావ్ ఎ డ్రీమ్స్ చైల్డ్హుడ్లో. అంటే పెళ్లి చేసుకోవాలి, నా భర్త, పిల్లలు, లైక్ మా హస్బెండ్ ఆఫీస్ నుండి రాగానే ప్రేమగా చూసుకోవాలి, తనకి ఇష్టమైన వంటలు, లైక్ అలా అనుకున్నాను. కాబట్టి లవ్ చేసావా ఎవరినైనా? ఆ దరిద్రం కూడా జరిగింది. ఏం చేస్తూ ఉంటాడు? ఎక్కడ లవ్ చేశారు? ఆ స్టోరీ చెప్పండి కొంచెం. అయ్యో, అది ముగిసిపోయిన చాప్టర్. బట్ మన లైఫ్లో జరిగిన ప్రతి విషయం నుండి కూడా మనం మంచిని నేర్చుకోవాలి. ఒక గుణపాఠం నేర్పిస్తుంది అంటారు కదా. ఏమో మేబీ అది జరగటం వల్లే ఈ రోజు నేను సక్సెస్ అయ్యానేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బిల్డ్ అవుతుంది ఫెయిల్యూర్ నుంచి. ఐ వాస్ రిలేషన్షిప్ విత్ వన్ బాయ్. 4 years రిలేషన్ లో ఉన్నాను. లైక్ నేను లేకపోతే బ్రతకలేనన్నాడు, నేను లేకపోతే చచ్చిపోతానన్నాడు, నేను ఒంటరిగా ఏడుస్తున్నాను, మా అమ్మ నాకు తోడుండమని, లైఫ్ లాంగ్ తోడుండమని పంపించిందని చెప్పాడు. అంటే ఐ డోంట్ బ్లేమ్ దట్ గాయ్. హీ సీరియస్లీ లవ్స్ మీ. నన్ను ప్రేమించాడు. ఎందుకంటే మన మనస్సు మనకు అబద్ధం చెప్పదండి. అంటే వాడి మాటలు అబద్ధం చెప్పొచ్చు, లేకపోతే బిహేవియర్ అబద్ధం చెప్పొచ్చు, కానీ మనసు అబద్ధం. నేను ప్రేమించాను, తను ప్రేమించాడు. ఫస్ట్ హీ ప్రపోజ్డ్ మీ. ఎక్కడ అంటే హీస్ ఫ్రమ్ ఏపీ. నేను పేరు ఊరు చెప్పను, సారీ. జాబ్ చేసేటప్పుడా? నేను ముంబైలో జాబ్ చేసేదాన్ని. ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ తను పరిచయం అయ్యాడు. సో తను ఫస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నాడు. తర్వాత హీ యూస్ టు కేర్ చేసేవాళ్ళు. లైక్ అప్పుడు మా అమ్మ చనిపోయిన డిప్రెషన్లో ఉండి ఏడ్చుకుంటా ఒంటరితనంలో ఉండేదాన్ని. సో తినే వరకు మాట్లాడటం, ఎప్పుడన్నా నైట్ టైం ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళడం లేట్ అయితే ఇంటికి వెళ్ళే వరకు ఫోన్లోనే గైడ్ చేయటము, లైక్ దట్ మచ్ ఆఫ్ కేరింగ్ చూశాను. ఫ్రెండ్ నుండి తర్వాత తను నాకు ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేసినప్పుడు నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకుంది కూడా ఒక రీజన్ అనమాట. బిఫోర్ తను నాకు పరిచయమైన కొత్తలో ఇఫ్ ఐ గెట్ మ్యారీ, అతన్ని మ్యారేజ్ చేసుకుంటే, బీయింగ్ ఏ ట్రాన్స్ నేను పిల్లలు కనలేకపోయినా కూడా నన్ను పెళ్లి చేసుకుని ఒక లైఫ్ ఇస్తున్నారు అంటే, అట్లీస్ట్ ఒక గర్ల్ని పెళ్లి చేసుకుంటే ఒక ఫిజికల్ రిలేషన్షిప్, ఫిజికల్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందో ఈవెన్ ఐ వుడ్ లైక్ టు గివ్. తనకి ఆ హ్యాపీనెస్ కూడా ఇవ్వలేకపోతే నా ప్రేమకు అర్థం లేదు అనే ఉద్దేశంతోనే నేను, ఇట్ వాజ్ వెరీ రిస్కీ అండి. మరో జన్మన్నట్టే ఆ సర్జరీ. లైక్ కోసం కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది నేను. సో ఆఫ్టర్ దట్ నేను 4 years రిలేషన్లో ఉన్నాను. ఒక్కరోజు ఫోన్ మాట్లాడకపోతే ఏపీ నుండి ముంబై వచ్చాడు, నీతో మాట్లాడకుండా ఒక్కరోజు ఉండలేను అనేవాడు. అంత ప్రేమించాడు. సడన్లీ తన కోసం నేను కూడా చాలా సాక్రిఫైస్ చేస్తానండి. అంటే నేను ఐ జెన్యున్లీ లవ్డ్. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని జెన్యున్గా ఇష్టపడితే ఎంత ఇష్టపడుతుంది అనేది ఐ ఫేస్డ్. నా ఎదురుగా ఒక అందమైన హీరో వచ్చినా కూడా ఈ షర్టు నా బాయ్ ఫ్రెండ్ బాగుంటుంది అనిపించేదే, కానీ ఇతను బాగున్నాడు అనే ఫీల్ వచ్చేది కాదు. అంత జెన్యున్గా నేను తను లవ్ చేశాను. తనకి సోషల్ మీడియా ఇష్టం ఉండదు అన్నాడని నేను ఫేస్బుక్ ఏమీ లేదు, జస్ట్ వాట్సాప్. తనతో మా ఫ్యామిలీ మెంబర్ అతనే ఉండేవాళ్ళం. 4-5 years అలాగే ఉన్నా. 4 years నేను నాకు డ్రీమ్స్ లేవు. జస్ట్ ఒక నార్మల్ గర్ల్, నా భర్త, నా ఇల్లు, కుటుంబం, నా డ్రీమ్స్ ఇవన్నిటికీ నేను బాక్స్లో పెట్టి బంధించేస్తాను. జస్ట్ తను హ్యాపీగా ఉండాలి ఫస్ట్. తనకి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్ అడ్మిట్ చేసి ఐ యూస్ టు కేరింగ్.
లైక్ నేను నైట్ అంతా నిద్రపోకుండా ఉన్నా కూడా మార్నింగ్ లేసి తనకి ఇష్టమైన ఫుడ్ బ్రేక్ఫాస్ట్ చేయటం, టాబ్లెట్స్ టైంకి లైక్ హీ క్రైడ్ లిటరల్లీ. మా అమ్మలాగా ప్రేమగా చూసుకున్నావు హాస్పిటల్లో ఉండి అని. లైక్ ఐ బికేమ్ హిస్ మదర్. ఒక అమ్మలాగే చూసుకుని నేను ఫస్ట్ నుండి అలా అనుకున్నాను, ఎవరైతే నా లైఫ్లోకి వస్తారో తనని నా అమ్మ నన్ను ఎలా చూసుకుందో అలానే చూసుకోవాలి, కేరింగ్ అని కొన్ని మోరల్స్ ఉంటాయి కదా మనకి, అలా అనుకున్నాను. తర్వాత 4 years మంచిగానే జరిగింది. అంటే ఒక రిలేషన్లో ఉన్నప్పుడు సిల్లీ ఫైట్స్, క్యూట్ అవన్నీ జరిగాయి. ఫైనల్లీ వన్ డే అంటే తన కజిన్స్కి వాళ్ళందరికీ నన్ను ఇంట్రొడ్యూస్ చేస్తాడు. తను వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొచ్చేవాడు, వాళ్ళందరూ వదిన అంటాం, తనకి బావయ్య వాళ్ళకి నేను రాఖీ కట్టి అన్నయ్య అని పిలవటం, ఒక రిలేషన్ ఫ్యామిలీ బాండింగ్. రిలేషన్ బాగుండింది. తను మా ఇంటికి వచ్చేవాడు, మా బ్రదర్ సిస్టర్స్తో మాట్లాడేవాడు, లైక్ వాళ్ళ రిలేటివ్స్తో నేను మాట్లాడేదాన్ని, రాఖీ కట్టి అట్లయింది. సడన్లీ వాళ్ళ కజిన్ ఒక అబ్బాయి నాకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి వదిన అన్నకి మ్యారేజ్ సెట్ అయింది అన్నాడు. ఐ వాస్ షాక్డ్, యూనో. బిఫోర్ చెప్పలేదు మీకు? నాకు చెప్పలేదు ఆ అబ్బాయి. నేను రిలేషన్లోకి వెళ్ళేటప్పుడే చెప్పాను, నేను ఒక అమ్మాయిని, నువ్వు పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయి నీతో ఎలా ఉండగలదో అలా ఉండరు. కానీ నాకున్న ఒకే ఒక డిఫెక్ట్ ఏంటంటే నేను ఐ కాంట్ గివ్ బర్త్ బేబీ, పిల్లల్ని కనలేను. క్లియర్గా చెప్పా, నీకు ఇష్టమైతే రిలేషన్లోకి వెళ్దాము అని ముందే చెప్పా. హీ సెడ్ ఓకే. పిల్లల్ని కనలేని అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు, అలా అని పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారా ఏంటి? తనే నన్ను మోటివేట్ చేశాడు. ఆర్ఫనైజ్లకు వెళ్ళి బేబీస్ కోసం ఎంక్వైరీ చేశాడు. ఆర్ఫనైజ్లో బేబీని అడాప్ట్ చేసుకుందాం అనుకున్నాడు. ఫైనల్లీ ఆ తర్వాత ఐ వాజ్ అప్సెట్. మిడ్ నైట్ నేను ఫ్లైట్ బుక్ చేసుకుని గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి అతని కోసం వెయిట్ చేస్తుంటే హీ డిడ్ంట్ కేమ్. తను ఎప్పుడు వచ్చినా నేను రిసీవ్ చేసుకునేదాన్ని. నైట్ అంతా ఒంటరిగా వదిలేశాడు. తర్వాత మీట్ అయ్యాము, వీ హ్యాడ్ ఏ బిగ్ ఫైట్. తను నన్ను కొన్ని అనకూడని మాటలు అన్నాడు, నేను కొన్ని మాటలు అడిగాను, లైక్ వై యూ ప్లేడ్ విత్ మై హార్ట్. లైక్ మన శరీరాన్ని వదులుకొని వాడుకొని వదిలేసిన వాడినైనా క్షమించవచ్చు, కానీ మనసుతో గేమ్స్ ఆడుకున్నాను క్షమించలేమండి. ఎందుకంటే శరీరానికైన గాయానికి మందులు ఉంటాయి, కాలంతో మాడిపోతుంది, మానిపోతుంది. కానీ మనసుకైన గాయం అంత తొందరగా మానదు, దానికి ఏ మందు కూడా లేదు. అవును. లైక్ ఐ ఫైటెడ్ విత్ హిమ్, నన్ను కొట్టాడు. లైక్ ఐ వెంట్ బ్యాక్. మళ్ళీ సెకండ్ టైం ఐ వెంట ఇన్ డిప్రెషన్లోకి వెళ్ళాను. లైక్ మనుషులంటే ఒక భయం వేసేది. నన్ను నేను చీకటి గదిలో బంధించుకునేదాన్ని. ఫ్రంట్ తాళమేసి వెనక డోర్ నుండి ఇంట్లోకి వెళ్ళి 1 week బయటకు వచ్చేదాన్ని కాదు. స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా నిద్ర పట్టేది కాదు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ వచ్చింది నాకు. ఎలా బయటకు వచ్చేది అంటే నన్ను నేను మోటివేట్ చేసుకున్నా. ఈ యాక్చువల్గా ఇప్పుడు అనిపిస్తుందండి, చాలామంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా లవ్ ఫెయిల్యూర్ అవ్వగానే సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు అనుకుంటారు, కానీ హౌ ఇట్ పెయిన్ఫుల్, ఆ ట్రోమా ఎంత భయంకరంగా ఉంటుందని ఐ ఫేస్డ్. నాకు కూడా సూసైడల్ థాట్స్ వచ్చాయి ఆ టైంలో. బట్ బీయింగ్ ఎడ్యుకేటెడ్గా చిన్నప్పటి నుండి ఇన్ని ఫేస్ చేసి వచ్చాను కాబట్టి నేను అందులోండి బయటికి రావడానికి నేను చాలా ట్రై చేశాను. ఎవ్రీడే ఐ యూస్ టు గో రోజుకి ఒక మూవీకి వెళ్ళేదాన్ని, నన్ను నేను మోటివేట్ చేసుకునేదాన్ని. లైక్ నా అంత మంచిదాన్ని, నా అంత జెన్యున్గా ప్రేమించావా దాన్ని దూరం చేసుకోవటం వాడి దురదృష్టం, లైక్ అట్లా అనుకునేదాన్ని. లైక్ నన్ను ఏమీ ఆశించకుండా, యూనో అండి, ప్రపంచంలో ఏ ప్రేమలో అయినా స్వార్థం ఉంటుంది. భార్య ప్రేమలో ఉండొచ్చు, భర్త ప్రేమలో ఉండొచ్చు, అబ్బాయి ప్రేమలో ఉండొచ్చు, ఏ ప్రేమలో మన నుండి ఏమీ ఆశించకుండా మనల్నిగా ప్రేమించే ఒక్క ప్రేమ తల్లి ప్రేమ మాత్రమే. అమ్మ ప్రేమ దూరం అయితేనే లైక్ టైం విల్ చేంజ్, తట్టుకొని బయటికి రాగలిగాను. వీడెంత ఆఫ్టర్ ఆల్ అనుకున్నాను. సో అది నాకు ప్లస్ పాయింట్ అయింది. అక్కడ నుండి మూవ్ ఆన్ అవ్వడానికి నా కెరీర్ మీద నేను ఫోకస్ చేసుకున్నాను. ఐ కేమ్ బ్యాక్ హైదరాబాద్ మూవ్ అవ్వటం. నేను హైదరాబాద్ వచ్చిన బాంబే నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అని 2019లో నేను హైదరాబాద్ వచ్చాను. బిఫోర్ దట్ నేను ముంబైలోనే వర్క్ చేసేదాన్ని హెచ్ఆర్గా. సో నేను హైదరాబాద్ రావటం, హైదరాబాద్ వచ్చిన తర్వాత నన్ను నేను బిజీ చేసుకున్నాను, యూనో. సో పోలీస్ డిపార్ట్మెంట్లో దాంట్లో వర్క్ చేశారు కదా? ఎస్ అండి, ఎస్. అది ఎలా జాయిన్ అయ్యారు? అదే ఎలా అంటే మనకి అంతకు ముందు ఒక కాలంలో ట్రాన్స్జెండర్స్ పట్ల అఘాయిత్యాలు జరిగిన, ఎల్జిబిటీ వాళ్ళకి రేప్ జరిగిన, నువ్వు ట్రాన్స్ నీకు రేప్ ఏంటి అని కేసులు తీసుకోకపోవటం, కొన్ని ఇన్సిడెంట్స్ ఇవి జరిగాయి అనమాట. దాన్ని బేస్ చేసుకొని కొంతమంది యాక్టివిస్టులు పెద్దలు సుప్రీంకోర్టులో అపీల్స్ పిటిషన్స్ వేసి ఒక చట్టం తీసుకొచ్చారు. 2019లో ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎల్జిబిటీక్యూ వాళ్ళకి కూడా అన్యాయం జరిగితే చట్టపరంగా న్యాయం చేయాలి అని చెప్పేసి ఒక యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ని బేస్ చేసుకొని ఫస్ట్ స్టేట్ మన తెలంగాణ ప్రభుత్వం ప్రైడ్ ప్లేస్ అని ఉమెన్ సేఫ్టీ వింగ్లో స్టార్ట్ చేశారు. ఆ ప్రైడ్ ప్లేస్లో సో
క్వీర్ పర్సన్స్కి ఎల్జిబిటిక్వై వాళ్ళకి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక సారథిలాగా మధ్యవర్తిగా ఇలా ప్రాబ్లమ్స్ అక్కడ చెప్పడం, వీళ్ళకి జరిగితే అన్యాయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళి అక్కడ నుండి క్లియర్ చేయటం అనేది ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో కోఆర్డినేటర్గా చేశాను. దానికి ఇంటర్వ్యూస్ జరిగాయి. ఇంటర్వ్యూస్లో నేను సెలెక్ట్ అయ్యాను. ఎడ్యుకేషన్ చాలామంది తక్కువ ఉంటారు కదండి ట్రాన్స్ కమ్యూనిటీలో. సో నేను ఇంటర్వ్యూకి వెళ్ళడం, చాలామంది వచ్చారు ఇంటర్వ్యూకి, కానీ ఇంటర్వ్యూలు నన్ను సెలెక్ట్ చేశారు. అది 1 year కాంట్రాక్ట్ బేసిక్ అనమాట. 1 year చేశాను. సో ఏడీజీపీ స్వాతిలక్ర మేడం, డిఐజీ సుమతి మేడం, దే సపోర్టెడ్ మీ. సో ఆఫ్టర్ నేను మానేసి వస్తున్నప్పుడు కూడా హర్షిని యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్, నువ్వు మానేయద్దు. లైక్ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఐ యూస్ టు హోస్టింగ్ చేసేదాన్ని. లైక్ చాలా మంచి అప్రిషియేషన్ బాగా రిసీవ్ చేసుకున్నారు అందరూ కూడా. నాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, మ్యామ్ కూడా అప్రిషియేషన్ ఇచ్చింది. ఇట్ వాజ్ వండర్ఫుల్ మూమెంట్. ఏం చేస్తున్నారు హర్షిని మేడం? ప్రెసెంట్ గా మల్టిపుల్ వర్క్స్ చేస్తున్నా. సో ఎన్జిఓ కూడా చేశారు కదా? ఎన్జిఓ నేను స్టార్ట్ చేయలేదు, అంటే నేను ఎన్జిఓస్ లో వర్క్ చేస్తున్నాను. ఓకే. యక్షి కూడలి అనే ఒక ఎన్జిఓలో ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ ని బేస్ చేసుకొని భారత రాజ్యాంగం యొక్క విశిష్టత, భారత రాజ్యాంగ విలువల ఆచరణ గురించి సో అది వర్క్ చేస్తున్నాను. వాట్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చేస్తా అది. అట్ ద సేమ్ టైం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ లో అందులో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ 2 ప్రాజెక్ట్స్ తో పాటుగా నేను యాంకరింగ్ కూడా చేస్తున్నానండి. ఫ్రీలాన్సింగ్ యాంకరింగ్ ప్లస్ యాక్టింగ్ చేస్తున్నాను. డెఫినెట్లీ ఒక ఛానల్లో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను ప్రెసెంట్ గా. ఆ ప్రోగ్రామ్ చేస్తున్నా. ఫస్ట్ నా కెరీర్ యాంకర్ గా స్టార్ట్ అయింది క్యూ న్యూస్ లో. తిన్మర్ మల్లన్న గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. అక్కడ మార్నింగ్ న్యూస్ బులెటిన్ చదివాను. దాని తర్వాత ఇంటర్వ్యూస్ చేస్తాను. తర్వాత టీవీ 45 లో బులెటిన్ న్యూస్ చదివాను. బులెటిన్ న్యూస్ యాంకరింగ్ తర్వాత ఇప్పుడు ఏది బాగుంది? ఇన్ని సెక్టర్స్ చూసారు కదా. ఎవ్రీథింగ్ గుడ్ అండి. మనం ఏ సెక్టర్కి వెళ్ళినా కూడా మనం 100% ఇచ్చుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. నేను ఏ సెక్టర్కి వెళ్ళినా కూడా ఐ డిడ్ మై బెస్ట్. దీన్ని బేస్ చేసుకొని నన్ను డిస్కరేజ్ చేసి నా మీద బ్లేమ్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ విత్ ఇన్ ద కమ్యూనిటీ, వితౌట్ కమ్యూనిటీ. హర్షిని ఎందుకు ఒక్క సెక్టార్లో వెళ్ళకుండా మల్టిపుల్ సెక్టార్లో, అటు పోలీస్ డిపార్ట్మెంట్లో యాంకర్గా, యాక్టర్గా, మోడల్గా, సో హెచ్ఆర్గా, లైక్ మల్టీ సెక్టార్స్లో ఆమె ఎందుకు వర్క్ చేయాలి, లెక్చరర్గా కూడా చేస్తుంది. లైక్ ఇట్లా వేరే వాళ్ళకి ఎందుకు ఆపర్చునిటీస్ రావు అని చెప్పేసి నన్ను బుల్లింగ్ చేయటం స్టార్ట్ చేశారు. యూనో ఐ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ క్యాపబిలిటీ. నా దగ్గర ఎడ్యుకేషన్ ఉంది. నేను ఇంట్లో కూర్చొని వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది నాకు రాలేదని నేను ఏడవట్లేదు. నేను వెళ్తున్నాను, ఐఎమ్ గివింగ్ మై బెస్ట్, హార్డ్ వర్క్ చేస్తున్నాను, స్లీప్లెస్గా వర్క్ చేస్తున్నాను. ఈవెన్ ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ టు స్లీప్. ప్రాపర్గా నిద్రపోవడానికి కూడా టైం లేకుండా నేను కష్టపడుతున్నాను కాబట్టి నాకు సక్సెస్ వస్తుంది. ఇంట్లో కూర్చొని నాకు డబ్బు రావాలి, నాకు ఫేమ్ రావాలి, నాకు అవకాశాలు రావాలంటే ఎలా వస్తాయండి? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు ఒక రీజన్తో మానేసి వచ్చాను. లైక్ ఐ వుడ్ లైక్ టు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డానో వదిలేసి రావడానికి కూడా నేను అంతే కష్టపడ్డాను. సో దేర్ ఈజ్ ఎవ్రీథింగ్, వేర్ ఈజ్ ద రీజన్ ఉంటుంది. రీజన్ లేకుండా ఏం చేయలేదు. ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నాను అంటే అందులో కూడా హార్డ్షిప్స్ ఉంటాయండి. కష్టపడుతున్నాను కాబట్టి ఫలితం వస్తుంది. మోడలింగ్ చేస్తున్నాను అంటే నేను ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత డ్రీమ్తో అక్కడి వరకు వెళ్ళాను అంటే దట్స్ నాకు క్యాపబిలిటీ ఉంది, నాకు సామర్థ్యం ఉంది, నాకు శక్తి ఉంది. నేను మల్టీ సెక్టర్స్లో నేను వెళ్తున్నాను, రాణిస్తున్నాను. మీరు ఇంట్లో మెయింటైన్ చేయడానికి ఏమేమి అలవాట్లు ఉన్నాయి? ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఎక్సర్సైజులు కానీ ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు మిస్ యూనివర్స్ ట్రాన్స్ కోసం అయితే జిమ్కి వెళ్ళాను 2 months. నేను నెవర్ గో జిమ్కి ఎప్పుడు వెళ్ళలేదు. బట్ డాన్స్ క్లాస్కి వెళ్తాను రెగ్యులర్గా. డాన్స్ క్లాస్లోనే నా ఫిట్నెస్ అవుతుంది. వర్కౌట్ అంటే ఇంకా డాన్స్ క్లాస్ ఒకటే. నాకు ఎవ్రీడే రెగ్యులర్గా వెళ్తుంటా డాన్స్ క్లాస్కి, నేర్చుకోవడానికి ప్లస్ అట్ ద సేమ్ టైం వర్కౌట్, రెండింటికి ప్లస్ అవుతుంది. ఫుడ్ ఏం తింటారు? ఫుడ్ ఇప్పుడు కొంచెం డైట్ చేస్తున్నా చెప్పాలి, ఎందుకంటే నువ్వు మిస్ యూనివర్స్ అయ్యావు కాబట్టి ఫుడ్ హ్యాబిట్స్ అన్ని తెలియదు. నేను బిఫోర్ ఐ కేమ్ హైదరాబాద్ ఇంకా స్లిమ్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉండేదాన్నండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ బిర్యానీకి టెంప్ట్ అవ్వకుండా ఎవరు ఉండరు. బిర్యానీస్ తిని కొంచెం చుబ్బి తయారయ్యాను. బట్ ఏం చేస్తానంటే కొంచెం డైట్ చేస్తున్నా. ఐ యూస్ టు టేక్ మార్నింగ్ టైమ్స్ లో ఓట్స్, బ్రౌన్ రైస్ అండ్ జొన్న రొట్టె తీసుకుంటున్నాను. లైక్ ఫ్రూట్స్, సమ్ టైమ్స్ జొన్న రొట్టె స్కిప్ చేసినప్పుడు ఫ్రూట్స్. ఆర్టిస్ట్ కి, మోడల్ కి స్కిన్ కేర్, హెయిర్ కేర్, బాడీ ఫిజిక్ మెయింటైన్ చేయడం కంపల్సరీ అండి. లేకపోతే ఆపర్చునిటీస్ రావు. మీకు తెలియదు, ఇది మోడల్
మోడర్న్ ఫీల్డ్ కాబట్టి అవును, ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి. స్కిన్ కేర్ తీసుకోవటం, లైక్ ఎండకి వెళ్తే సన్ స్క్రీమ్, చలికాలం వస్తే మాయిశ్చరైజర్, నైట్ క్రీమ్, డే క్రీమ్, ఇవన్నీ తప్పదు. ట్రాన్స్జెండర్స్ కుంటే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి మీరు అబ్జర్వ్ చేసిన ఏంటి మీ కమ్యూనిటీ నుంచి? ట్రాన్స్ కమ్యూనిటీకి ఉండే మెయిన్ ప్రాబ్లమ్స్ అంటే ఆపర్చునిటీస్ చాలా తక్కువగా ఉంటాయి. సో నాకు తెలిసిన చాలా మంది కూడా చదువుకొని ఆపర్చునిటీస్ లేక కమ్యూనిటీ బేస్డ్ చేస్తూ ఉంటారు. అది మెయిన్ ప్రాబ్లం. సో చాలా మందికి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. సో తన బిడ్డ ట్రాన్స్ అని తెలిస్తే వాళ్ళ పరువు పోతుందండి. తల్లిదండ్రులని ఇంట్లో గెంటేసేసి ఫుటోకు దండేసి చనిపోయారని చెప్పుకోవటం, కాలు చెయ్యి విరగొట్టేసి ఇంట్లో మూల కూర్చోబెట్టి ఫుడ్ పెట్టడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయండి. నేను ట్రాన్స్జెండర్స్ మీద వర్క్ చేశాను కదా, త్రివేణి సమాజ్ వికాస్ కేంద్రలో ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేశాను. అప్పుడు ఐ లైక్ టు నో, చాలా విషయాలు తెలిసినాయి. నేను చిన్నప్పటి నుండి నేను ఫేస్ చేస్తున్న బాధలు, డిస్క్రిమినేషను, ఇదే నేను అనుకునేదాన్ని, నేర్చుకునేదాన్ని. అట్లీస్ట్ ఐ గాట్ సపోర్ట్ ఫ్రమ్ మై మదర్. నాకు అమ్మ నుండి సపోర్ట్ వచ్చింది కాబట్టే నేను ఈరోజు గౌరవంగా బ్రతకగలుగుతున్నాను. చాలామందికి తల్లిదండ్రుల సపోర్ట్ లేక సొసైటీలో వెలివేతకు గురయ్యి తల్లిదండ్రుల నుండే డిస్క్రిమినేషన్కి గురవటం, ఇలాంటి చూసినప్పుడు ఐఎమ్ లిటిల్ బిట్ బెటర్ వాళ్ళకన్నా అని అనిపించేదండి. తల్లిదండ్రులు కరెక్టివ్ రేప్స్ చేయటము, మార్చడానికి సైకాట్రిస్టుల దగ్గరికి వెళ్ళి కరెంట్ షాకులు పెట్టడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా చూసాను నేను. సో వాటితో పాటుగా చాలా మంది సొసైటీలో ఏంటంటే యాక్సెప్టెన్స్ లేకపోవటం. చాలా బలవంతంగా ట్రాన్స్ లోకి కూడా తీసుకెళ్తారా ఎవరైనా? బలవంతంగా ఎవరు రారండి. ఇప్పుడు నేను షోస్ పేర్లు చెప్పనండి. కొన్ని షోస్లో ఏంటంటే అబ్బాయిలే అమ్మాయిల్లాగా గెటప్ వేసుకొని చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలోకి వచ్చి నేను అబ్బాయిని, నేను జస్ట్ ఫర్ క్యారెక్టర్ కోసం ఈ గెటప్ వేసుకున్నా అని చెప్తున్నారు. కట్ చేస్తే 3-4 years తర్వాత వాళ్ళే సోషల్ మీడియాలోకి వచ్చి నేను జెండర్ చేంజ్ చేసుకున్నా, నేను ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్జెండర్ అని చెప్తున్నారు. హౌ ఇట్ పాసిబుల్? అంటే నీ అంతటా నువ్వే ఒక 2-3 years బ్యాక్ వరకు నేను అబ్బాయిని అని స్టేట్మెంట్ ఇచ్చావు. సడన్లీ 2 years తర్వాత నీకు జెండర్ చేంజ్ చేసుకునే ఎట్లా వస్తుంది? సడన్లీ హౌ కెన్ యూ చేంజ్ జెండర్? సడన్గా ఎలా మార్చుకోగలవు? చిన్నప్పటి నుండి ఒక ట్రాన్స్ అంటే చిన్నప్పటి నుండి మేము ఒక యుద్ధం చేసి ఎంతో చేసి అమ్మాయి ఫీలింగ్స్తో జెండర్ మార్చుకుంటాం. ఇట్స్ కాల్డ్ ఏమనిపిస్తుంది అంటే, కొంతమంది పేర్లు చెప్పనండి, వాళ్ళే చెప్పారు, మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు. అబ్బాయిని చెప్పి సడన్గా అవకాశాల కోసం జెండర్స్ మార్చుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటే, ఈజీ మనీకి అడక్ట్ అయిపోయి డబ్బు కోసం భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, భార్య పిల్లల్ని వదిలేసి కమ్యూనిటీలో కలిసిపోయి జెండర్ మార్చుకొని ట్రాన్స్ అని చెప్పుకుంటారు. వీళ్ళు ఒక రకం. ఇంకొక రకం అంటే ఫేక్ ట్రాన్స్జెండర్స్. అబ్బాయిలు ఏం చేస్తారు, పొలం పనికి వెళ్తే రోజుకి ఒక 400-300 వస్తాయి. అదే చారీ కట్టుకుంటాడు, సిగ్నల్స్లో ఇక్కడ అడుగుతారు, రోజుకి 2000-3000 సంపాదించుకుంటాడు. లేకపోతే నువ్వుపోతే వాడి దగ్గర కొట్టి లాగేసుకుని పోతాడు, ప్యాంట్ షర్ట్ వేసుకొని జనజీవన్ శ్రాంతిలో కలిసిపోతాడు. తర్వాత వాడిని ఎలా పట్టుకోవాలి? దొరకడు. చాలా మందిని ట్రాన్సే ఎందుకు ఈ మాతంగులుగా, ఈ పూజలు చేసే వాళ్ళలాగా ఈ మధ్య చూస్తే ఆ ఘోరి గురించి కూడా ట్రాన్సే చాలా మంది అగెనెస్ట్ గా చెప్పారు. ఆవిడ గురించి కూడా ఎందుకు వీళ్ళే ఇటువంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎందుకు ఉంటూ ఉంటాయి అలాగా? అంటే దే బిలీవ్స్ అండి. అంటే ఇప్పుడు ఫీమేల్స్లో కూడా జోగినీలు, జోక్తాలు, శివశక్తులు చాలామంది ఉన్నారు. ఆ అబ్బాయిల్లో కూడా శివశక్తులు ఉన్నారు. సో అలానే ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా కొంతమంది జోగినీలు ఉన్నారు, శివశక్తులు. నిజంగానే వాళ్ళు అలా ఉంటారా, లేకపోతే వచ్చిన తర్వాత మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి, మీకు దీంట్లో మేము ట్రైనింగ్ ఇస్తాం, అలా ఏమైనా చెప్పి ఆ జోనర్లోకి పంపిస్తూ ఉంటారా? ఐ డోంట్ నో అబౌట్ దిస్. నాకు తెలియకుండా నేను ఎవరిని బ్లేమ్ చేయటం కానీ జడ్జ్ చేయటం కానీ నేను చేయలేను. వాటి గురించి బీయింగ్ ఎడ్యుకేటెడ్, నేను ఎడ్యుకేటెడ్గా నేను ఉన్నప్పుడు ఐ డోంట్ బిలీవ్. నేను పూజలు, సిద్ధాంతాలు ఇవన్నీ నేను బిలీవ్ చేయను. హార్డ్ వర్క్ని నమ్ముతాను, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. అంతేకాని పూజలు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయి ఇవన్నీ నేను నమ్మను. కాబట్టి వాటిపై నేను కామెంట్ చేయను. ఎందుకంటే సో ఎవరి నమ్మకం వాళ్ళది. అలా అని దేవుడు లేడు అని నేను అనను, దేవుడు ఉన్నాడు పూజ చేస్తే జరుగుతుంది అని నేను నమ్మను. నేను నా సక్సెస్ కోసం ఏ పూజలు చేయను, ఏ మంత్రాలు చేయను. ఐ ప్రే ఫర్ గాడ్. ప్రేయర్ చేసుకుంటా, పాజిటివ్ వైబ్స్ కోసం ప్రేయర్ చేసుకుంటా. ఐ బిలీవ్ గాడ్, ఐ ప్రే. అంతేగాని పూజ చేస్తే జరుగుతుంది, మంత్రం చేస్తే జరుగుతుంది, తాయెత్తులు కట్టుకుంటే జరుగుతుంటే ఐ నెవర్ బిలీవ్. ఐ డోంట్ బిలీవ్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఆల్సో.
అది వాళ్ళ కామెంట్స్, వాళ్ళ సిద్ధాంతాలు. ఎందుకంటే అవి పర్సనల్లీ ఫేస్డ్. నాకేమీ లేకపోయినప్పటికి కూడా ఏదో ఉందని చెప్పేసి తాయెత్తులు కట్టి డబ్బులు తీసుకుని నేను ఫేస్ చేస్తా. అది నా స్వయం అనుభవం కాబట్టి నేను అలాంటి వాటిని నమ్మను, అలాంటి వాటిని నేను ఎంకరేజ్ కూడా చేయను. ఎందుకంటే నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు నేను అమ్మ సారీ కట్టుకుంటే నన్ను భూత వైద్యుల దగ్గర తీసుకెళ్లారు. స్కూల్ నుండి వస్తుంటే స్వాతి పేరు కూడా బాగా గుర్తు, స్వాతి అనే దెయ్యం పట్టిందని చెప్పేసి ఏదో మంత్రాలు రాసి వేపాకులతో కొట్టేసి డబ్బులు తీసేసుకున్నారు. స్వామి డబ్బులు. అప్పుడు ఐ వాంటెడ్ టు టెల్ లౌడ్లీ, నాకు ఏ దెయ్యం పట్టలేదు, దిస్ ఈస్ మై రియాలిటీ, నేను కావాలని వేసుకున్నాను చెప్పాలనిపించదు. కానీ ఆ చైల్డ్హుడ్ లో ఆ ట్రోమాలో నేను చెప్పే ధైర్యం చేయలేకపోయాను. ఐ సైలెంట్లీ వాచ్డ్ వాట్ హీఈస్ డూయింగ్. నాకు ఏదో తాయెత్తి ఇచ్చేసి చేసేసి పంపించేశాడు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది బాబాలు, స్వామీజీలు డబ్బు కోసం ఈ మంత్రాలు, చింతకాయలు, చెంతా చెదారం ఇదంతా కానీ నేను అది నమ్మను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను వాళ్ళని జడ్జ్ చేయను, వాళ్ళపై ఏమి కామెంట్ చేయను. ఇప్పుడు మీరు చిన్నతనంలో పడిన కష్టాలు అంటే ఎవరైనా మనకి హెల్ప్ చేస్తారని ఒక ఫీల్ ఉంది చూసారా, అటువంటి వాళ్ళకి ఇప్పుడు మీరు ఇచ్చే సలహా ఏంటి? అటువంటి వాళ్ళకి ఏమైనా మీరు సహాయం అందిస్తారా? మీ కమ్యూనిటీ నుంచి వాళ్ళకి ఏమైనా ఫోన్ నెంబర్స్ ఇవ్వడం కానీ, లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళ గురించి చెప్పడం కానీ, తెలుసుకోవడం కానీ, అలాంటి ఏమైనా హెల్పింగ్ సెక్టర్స్ ఉన్నాయా? చాలా ఎన్జిఓస్ ఉన్నాయండి. ట్రాన్స్ కమ్యూనిటీకి, ఎల్జిబిటీకి వాళ్ళకి ఎన్జిఓస్ వచ్చాయి. ఈవెన్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ అన్ ఎన్జిఓ, ఇప్పుడు స్టార్ట్ చేయలేదు. ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఎడ్యుకేషన్ కోసం, ఎంప్లాయ్మెంట్ కోసం, కెరియర్లో సెటిల్ అవ్వాలి, లైక్ మోడలింగ్ ఆపర్చునిటీస్ కోసం, యాక్టింగ్ కోసం ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నాడో వాళ్ళందరి కోసం ఒక లైక్ ఎన్జిఓ స్టార్ట్ చేయాలనే ఒక ఆశ ఉంది నాకు. ఫస్ట్ నేను సెటిల్ అయ్యాక దాని గురించి ఆలోచిద్దామని అది హోల్డ్లో పెట్టుకున్నాను కొంచెం. ఎట్ ద సేమ్ టైం నాకు సాధ్యం, బీయింగ్ అంత పెద్ద యాక్టివిస్ట్ అని చెప్పుకోను, నా సాధ్యమైనంత హెల్ప్ అయితే నేను చేస్తూ ఉన్నాను. సో హూ ఎవర్ వాంట్స్ టు గైడెన్స్ కానీ, సపోర్ట్ కావాలనుకున్న వాళ్ళకి యూట్యూబ్లో నా ఇంటర్వ్యూస్ చూసి నా ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వకపోయినా నా విలేజ్కి వెతుక్కుంటా వెళ్ళిపోయిన వాళ్ళు 2-3 ఉన్నారు. సో వాళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చి ఇలా చదువుకోవాలి, లైక్ ఈ ఎన్జిఓ దగ్గరికి వెళ్ళిపోతే నీకు ఇలా ట్రైనింగ్ ఇస్తారు, జాబ్ ఇస్తారని చెప్పి వాళ్ళని ఆ వేలో పంపించడం, అలాంటివి హౌ మచ్ ఐ క్యాన్, నేను ఎంత చేయగలనో అంతవరకు నేను చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వరకు నేను చైల్డ్హుడ్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయండి, లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి. ఎందుకంటే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తున్నారు. రీసెంట్గా నేను చూసాను, తల్లిదండ్రుల దగ్గరుండి ఒక అమ్మాయికి సర్జరీ చేపించి వాళ్ళే కేరింగ్గా చూసుకొని ఎటుపోయిన పక్క నుండి చూసుకుంటున్నారు. లైక్ దట్ మచ్ ఆఫ్ చేంజ్ వచ్చింది. తల్లిదండ్రుల నుండి యాక్సెప్ట్ వస్తుంది, జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ముఖ్యంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కొంతమంది ఈజీ మనీకి అడెక్ట్ అయిపోయి జాబులు చేయలేకపోతున్నారు, కానీ జాబులు ఇవ్వడానికి కూడా చాలామంది సిద్ధంగా ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో, కొన్ని సెక్టార్లో బిజినెస్లు పెట్టుకోవడానికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, తల్లిదండ్రుల నుండి యాక్సెప్టెన్స్ వస్తుంది, ఇదంతా వస్తుంది, అవేర్నెస్ వస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా చేంజ్ అయింది. కాకపోతే నేను చేయాలనుకునేది ఏంటంటే కెరియర్ గ్రోత్ ఎలా ఉండాలి, మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు ఏం చేయాలి అనేది, అలాంటి గైడెన్స్ కోసం నేను ఏదన్నా చేస్తాను ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం సొసైటీకి, ఫ్యామిలీ మెంబర్స్కి, ట్రాన్స్ వాళ్ళకి నేనేం రికగ్నైజేషన్స్, ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్, డ్రీమ్ బిగ్, అచీవ్ యువర్ డ్రీమ్స్ అని చెప్తాను కమ్యూనిటీలో. ఎందుకంటే 1-2 సార్లు ఓటమి వచ్చిందని అక్కడ ఆగిపోతే మనకి విజయం రాదండి. ఐ యూస్ టు రీడ్ చైల్డ్హుడ్ నుండి నేను కొటేషన్స్ని, లైక్ బుక్స్ని, మ్యాగజైన్స్ చదవటం నాకు అలవాటు. స్వామి వివేకానంద గారివి, అంబేద్కర్, గౌతమ్ బుద్ధుని స్లోగన్స్ అని నాకు చాలా ఇష్టం. అవి నా లైఫ్ చేంజ్ చేస్తాయని కూడా నేను చెప్తాను. లైక్ స్వామి వివేకానంద గారు ఒక స్లోగన్ ఇప్పటికీ నేను నా బెడ్ దగ్గర పెట్టుకుంటా, పడిలేస్తున్న కెరటం నాకు ఆదర్శం. అంటే పడి లేచినందుకు కాదు, పడినా మళ్ళీ తిరిగి లేస్తున్నందుకు. అంటే లైక్ ఇట్స్ ఇన్స్పైర్డ్ మీ. సో జాబ్ కోసం వెళ్ళినప్పుడు నువ్వు ట్రాన్స్, నీకు జాబ్ లేదు, నీ నంబర్ ఈ నైట్కి వస్తా అన్న మనుషులు ఉన్నారు. పిలిచారా అలాగా? ఎస్ నేను మాస్టర్స్ చేసి జాబ్స్ కోసం ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు చాలా మంది రిజెక్ట్ చేశారు. ట్రాన్స్ కదా, నీకు జాబ్ లేదు, వెళ్ళిపో అన్నారు. కానీ ఒక అతను, నువ్వు ట్రాన్స్ కదా, నీకు జాబ్ లేదు, కానీ నీ నెంబర్ ఇచ్చేళ్ళు, నువ్వు బాగున్నా, నైట్కి వస్తా అన్నాడు. చెప్పు తీసుకుని కొట్టాలనిపించింది. దట్ టైం నేను డిమోటివేట్ అయిపోయాను, నేను గివ్ అప్ ఇవ్వాలనుకున్నా. ట్రూ అండి, బట్ నాకు తెలీదు. బట్ ఐ వాజ్ క్రైడ్, బీయింగ్ ఏ ట్రాన్స్
ఒక అమ్మాయినైతే ఆ మాట అడుగుతాడా, ఒక అబ్బాయినైతే ఆ మాట అడుగుతాడా? బికాస్ ఆఫ్ మై జెండర్ వీడు నన్ను ఆ క్వశ్చన్ అడిగాడు. అంటే భారత రాజ్యాంగంలో వర్క్ చేస్తాను కాబట్టి నేను, భారత రాజ్యాంగం మనకి అందరికీ ఈక్వాలిటీ వచ్చింది. కుల మత వర్ణ వర్గ లింగ భేదం లేకుండా అందరికీ ఈక్వాలిటీ ఇచ్చింది మన ఫండమెంటల్ రైట్స్లో. బట్ నువ్వు మాకు మాత్రమే జాబ్స్ కోసం ఆపర్చునిటీస్ కోసం వెళ్ళినందుకు ఎందుకు డిస్క్రిమినేషన్? నాకు మాత్రమే ఎందుకు ఈ డిస్క్రిమినేషన్? బికాస్ ఆఫ్ మై జెండర్. రాజ్యాంగం చెప్తుంది జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా ఈక్వాలిటీ ఉండాలని. ఐ హ్యావ్ రైట్ టు లివ్ మై లైఫ్ విత్ రెస్పెక్ట్, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఇనఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ది సొసైటీ, ఫ్రమ్ ద పీపుల్. సో నాకేం చేయాలో తెలిసేది కాదు. ఏడ్చుకున్నా. ఇప్పుడు ఎవరన్నా అడిగితే నేను లీగల్గా ప్రొసీడ్ అవుతామేమో అలా. బట్ ఆ ఏజ్లో నాకు అలా తెలియక ఏడ్చుకున్నాను. బట్ ఐ నెవర్ గివ్ అప్. స్వామి వివేకానంద గారి స్లోగన్, ట్రై ఓటేమొస్తుంది, విజయం వస్తుంది, ప్రయత్నించకుండా ఓడిపోకూడదు. ఐ ట్రైడ్. అంటే సొసైటీలో అందరూ చెడ్డవాళ్ళు కదండి. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ సపోర్ట్స్, హూ ఎంకరేజ్, హూ కెన్ అండర్స్టాండ్. ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు జోన్స్ లాంగ్ లాసెల్లీ కంపెనీ. ఇట్స్ అన్ ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ. ఐ యూస్ టు సే ఎవ్రీవేర్. వాళ్ళు నా జెండర్తో సపోర్ట్ చేశారు ఈ మిస్ యూనివర్స్కి వెళ్ళడానికి? స్పాన్సర్స్ ఎవరైనా ఉన్నారా? నో అండి, ఐ డిడ్ మై బెస్ట్. నేను ఓన్గానే నేను మొత్తం ప్రిపేర్ చేసుకున్నా. ఎక్కడి నుండి స్పాన్సర్స్ అనేవి నాకేమీ రాలేదు. బట్ సపోర్ట్ అనేది దొరికింది ఫ్యామిలీ నుండి, ఫ్రెండ్స్ నుండి. ఓటింగ్ కోసము లైక్ మోరల్ సపోర్ట్ ఇదంతా చేయటం ఓటింగ్స్ నుండి వచ్చింది. కానీ ఫైనాన్షియల్గా నాకు ఎక్కడ సపోర్ట్ అనేది అయితే లేదండి. ఓకే. మిస్ యూనివర్స్ స్టేజ్ మీద నుంచి ఏం చెప్పారు మీరు? ఏ సందేశం ఇచ్చారు మీ ట్రాన్స్కి? స్పెసిఫిక్గా నేను ఏ సందేశం ఇవ్వలేదండి. నా విజయం, నా విక్టరీయే ఒక సందేశం అని అనుకుంటున్నా నేను. సో ఎందుకంటే ఇక్కడే అవమానాలు, ఇక్కడైతే చప్పట్లు కొట్టుకొని మన బ్రతుకుతున్నాము అని అనుకున్న వాళ్ళకి ఒక స్టేజ్ మీదకి వెళ్తే ప్రజలు మన కోసం చప్పట్లు కొడతారు, ప్రజలతో మనం చప్పట్లు కొట్టించుకోవాలి అనే ఒక ఆశ, కోరిక వాళ్ళకి కలుగుతుంది కదా. అదే నేను ఇచ్చే సందేశం అని ఐ బిలీవ్ దట్. మనం డైరెక్ట్గా ఇవ్వక్కర్లేదండి. మన సక్సెస్, మనం సాధించిన విజయమే ఒక సందేశం అవుతుంది. ఎందుకంటే మనం ఏం చెప్పినా ఏమికి వచ్చింది కాబట్టి మనకి సందేశం చెప్తుంది అనుకునే మనుషులు కూడా ఉంటారు. అలా కాకుండా మన విజయాన్ని చూసి, మన రెస్పెక్ట్ని చూసి, మనకు కొడుతున్న సప్పట్లు చూసి, మనకు వస్తున్న అవార్డులు చూసి, మనకు వస్తున్న సన్మానాలు చూసి దే షుడ్ రియలైజ్ అంటే మనం కూడా ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తే ఇదే గౌరవం మనకు దక్కుతుంది. సో రెస్పెక్ట్ అనేది, గౌరవం అనేది ఏ ఒక్కటి సొంతం కాదు. సో మా అమ్మ నాకు చిన్నప్పుడు చెప్పేదండి, మనమేంటో మన పుట్టుక చెప్పదు, మనమేంటో అనేది నీ జీవన శైలి, నీ బిహేవియర్, నీ బ్రతికే విధానం, నువ్వు సాధించిన విజయాలే నువ్వేంటో చెప్తాయి. లైక్ నేను పుట్టింది ఒక ట్రాన్స్గా అయినప్పటికీ కూడా చిన్నప్పటి నుండి అవమానాలు ఫేస్ చేసినప్పుడు కూడా నేనేంటి అనేది ఇప్పుడు ఏం చెప్తుందంటే నా వే ఆఫ్ లివింగ్, నా వే ఆఫ్ హౌ ఐఎమ్ సక్సెసింగ్, హౌ ఐఎమ్ రెస్పెక్టింగ్ అనేది నా జీవన శైలి చూపిస్తుందని నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నేను ఉండే అపార్ట్మెంట్స్లో కూడా దే ఆర్ గివింగ్. చాలా మంది అంటారు ట్రాన్స్ వాళ్ళకి ఇల్లు ఇవ్వరు అంటారు. నేనుంటున్న ఎప్పుడన్నా ఇల్లు ఉండి ఖాళీ చేద్దాం అనుకుంటే దే యూస్ టు సే ఖాళీ చేయొద్దు హర్ష్, నేను ఇక్కడే ఉండు ప్లీజ్ అని అడిగే. అంటే బికాస్ ఆఫ్ మన వే ఆఫ్ లివింగ్. ఇప్పుడు మనం మాట్లాడే విధానాన్ని బట్టి కూడా మనకి రెస్పెక్ట్ దొరుకుతుందండి. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అంటారు. మనం హ్యూమన్ బీయింగ్గా ఒక మంచిగా మాట్లాడి మన ప్రవర్తన, మన బిహేవియర్ మనం ఏంటో చూపిస్తుంది. లైక్ సో ఐ ఫాలో దట్. మొత్తం ఇప్పుడు మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ అందరూ కంప్లీట్ గా నిన్ను యాక్సెప్ట్ చేసుకున్నారా హ్యాపీగా? యాక్సెప్ట్ చేస్తారనుకోవాలి. ఎందుకంటే I don't believe who come after success. సక్సెస్ వచ్చిన తర్వాత మన దగ్గరకు వచ్చి మన సక్సెస్ని చూసి మనల్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళకన్నా, సో మనం బాధలో ఉన్నప్పుడు, మనం ఒంటరితనంలో ఉన్నప్పుడు, మన నిరుత్సాహంలో ఉన్నప్పుడు మనతో ఉండే వాళ్ళే మన నిజమైన రిలేషన్షిప్స్, నిజమైన బంధువులు అని నేను బిలీవ్ చేస్తానండి. లైక్ మా మదర్ ఓన్లీ నాకు సపోర్ట్ చేశారు చిన్నప్పటి నుండి. ఈ జర్నీలో బాగా పెయిన్ వచ్చిన విషయం ఏంటి, బాగా హ్యాపీ వచ్చిన విషయం ఏంటి మీకు ఇప్పటి వరకు? చాలా పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, కానీ నా లైఫ్లో మరచిపోలేని చీకటి రాత్రులు గడిపి లైక్ సూసైడ్ అటెంప్ట్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళి లైక్
ఆ పెయిన్ అంత పెయిన్ ఈవెన్ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. సో అమ్మ చనిపోయింది అది నా లైఫ్లో బ్లాక్ డేస్ అని చెప్పుకుంటానండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి చాలా కలలు కన్నాను, పెద్దయినాక అమ్మని బాగా చూసుకోవాలి, అమ్మని కార్లు తిప్పాలి, అమ్మకి అవి కొనుక్కు పెట్టాలి. ఎందుకంటే యూనో నా బాధలో, ఒంటరితనంలో, కన్నీళ్ళలో, ఆవేదనలో అన్నింటిలో అమ్మున్నారు, నాతో పాటు ఏడ్చారు. ఇప్పుడు నాకు రెస్పెక్ట్ వస్తుంది, చప్పట్లు కొడుతున్నారు, అవార్డ్స్ ఇస్తున్నారు, సన్మానం చేస్తున్నారు, ఈ కిరీటం వచ్చింది, జనాలు నా ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. యూనో మా అమ్మ నేను 10th క్లాస్ 2nd క్లాస్లో పాస్ అయితే ఊరు మొత్తం తిరిగేసేసి పాస్ అయ్యని చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇంత సక్సెస్ వచ్చింది, నాకు ఇంత అచీవ్మెంట్ వచ్చింది. బట్ మా అమ్మ ఉంటే ఇప్పుడు ఎంత గర్వంగా ఫీల్ అయ్యేదో, ఎంతమంది దగ్గరికి వెళ్ళి గొప్పగా చెప్పుకునేదో అనేది ఆ బాధ అయితే నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుందండి. యునో యా ఫైన్. యునో ఎందుకంటే బాధని, ఒంటరితనాన్ని, డిస్క్రిమినేషన్ చూసింది కానీ నా సక్సెస్ని చూడకుండా వెళ్ళిపోయింది అమ్మ. దట్ వాజ్ మై పెయిన్. నా జీవితంలో నన్ను అతిగా బాధించిన సిచ్యువేషన్ ఏంటి అంటే అమ్మ చనిపోయిన రోజు. సో ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చిన సిచ్యువేషన్ ఏదన్నా ఉంది అంటే అందులో రావడానికి నాకు చాలా కాలం పట్టింది అనుకో. సో ఒక్క పాజిటివ్ వైబ్ మాత్రం హ్యాపీగా ఇస్తుంది. యూనో కదా, ఇందాక చెప్పినట్టుగా అమ్మ నాతో ఫిజికల్గా లేనప్పటికి కూడా నేను సాధించే ప్రతి విజయం, నాకు దొరికే అవార్డులు, నాకు ఇచ్చే సన్మానాలు, నాకు కొట్టే చప్పట్లు, ఇవన్నీ కూడా మా అమ్మకే చెందుతాయి. ఈరోజు నేను ఇంత సక్సెస్ రావడానికి మా అమ్మ కారణం. పైనున్నా కూడా అమ్మ నా ఆనందంలో ఎప్పటికీ అమ్మ బ్రతికే ఉంటారు, నా సక్సెస్లో అమ్మ బ్రతికే ఉంటారనే హోప్తో ముందుకెళ్ళిపోతున్నాను. సో షిల్ బీ విత్ మీ ఫర్ ఎవర్. ఆమె మెమరీస్ ఎప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటాయి. యూనో కదండి, మనం ఎంత సక్సెస్ అయ్యి ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినప్పటికి కూడా మనం కన్నీళ్ళు కారుస్తున్నప్పుడు కన్నీళ్ళు తుడిచే ఒక చెయ్యి ఉండాలి. సో ఏదైనా సక్సెస్ అయినప్పుడు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తే ఒక నేస్తం ఉండాలి కదా. సమ్ టైమ్స్ ఐ ఫీల్ నా లైఫ్లో ఇవి రెండు నేను మిస్ అయ్యానేమో లైక్ అనిపిస్తూ ఉంటుంది అమ్మలో. యా యూనో అమ్మ ప్రేమ అంత గొప్పదండి. యూనో చిన్నప్పుడు నేను డిస్క్రిమినేషన్, పిల్లలు నన్ను ఏడిపిస్తారని స్కూల్కి వెళ్ళే వరకు మన కంటికి కనుమరుగవుతా అంటారా, రోడ్డు మీద నించోండి కంటికి కనుమరుగయ్యే వరకు అలానే చూస్తుంది. స్కూల్ నుండి వచ్చే టైంకి రోడ్డు మీద నించోని వచ్చే వరకు అలా చూస్తూ ఉండేది. యా స్పెషల్గా ట్రీట్ చేసేది. ఈవెన్ నేను హాస్టల్లో ఉండి చదువుకునేటప్పుడు ఎవ్రీడే షీ యూస్ టు కాల్, తిన్నావా, జాగ్రత్త, ఏం ఆలోచించుకో. లైక్ ఇప్పుడు కాల్ చేసి తిన్నావా అని అడిగే మనిషి లేరే అనే బాధ ఇప్పటికీ వెంటాడుతుంది. అది మాత్రం నా లైఫ్లో మర్చిపోలేని పెయిన్ఫుల్ డేస్ ఏంటంటే దట్స్ ఐఎమ్ మిస్సింగ్ మై మదర్. బాగా హ్యాపీనెస్ ఇచ్చిన ఇన్సిడెంట్స్ ఏంటంటే చాలా ఉన్నాయండి. దిస్ ఈస్ మెయిన్లీ ఫస్ట్ దిస్ ఈస్ మై హ్యాపీనెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్పినట్టుగా ఎన్ని బాధలు, ఎన్ని ఒంటరితనం, చెప్పినప్పుడు ఒక కిక్, ఎన్ని అవమానాలు, ఎంత ఒంటరితనము, ఎన్ని రిజెక్షన్స్ తర్వాత ఒక ఇండియాని యూనివర్స్ లో రిప్రజెంట్ చేసే ఘనత రావటం, అందులో ఒక విజయంతో తిరిగి రావటం అనేది ఇట్స్ నాన్ బెవరబుల్ హ్యాపీనెస్ నాది. వెనెవర్ నాకు హర్షిని మేఖ్లా ఫ్రమ్ ఇండియా 5th రన్నర్-అప్, హర్షిని మేఖ్లా ఫ్రమ్ ఇండియా మిస్ ఎలైట్ క్వీన్ యూనివర్స్ టైటిల్ విన్నర్, హర్షిని మేఖ్లా ఫ్రమ్ ఇండియా మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా జ్యూరీ అవార్డ్ విన్నర్ అని అనౌన్స్ చేస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ ని ఐ కాంట్ ఎక్స్ప్రెస్. లైఫ్ లో అంత హ్యాపీనెస్ నాకు ఏది ఇవ్వలేదు. ఈ హ్యాపీనెస్ కోసం నేను కొన్ని పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ కూడా నేను రిజెక్ట్ చేసుకున్నాను. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ హ్యాపీనెస్. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఒక రియలైజ్ అయ్యారు నా లైఫ్ జర్నీ చూసి, ఈమె ట్రాన్స్ అయినాక కూడా ఒక బెగ్గింగ్ చేస్తుందా, సెక్స్ వర్క్ చేస్తుందా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది చాలా మందికి. నేను ఒక మూవీలో యాక్ట్ చేశాను, సీరియల్లో యాక్ట్ చేసిన తర్వాత మా ఊరిలో జనాలు అవి చూసి, నేను ఊరు వెళ్ళినప్పుడు నిన్న సీరియల్లో చూస్తాము, నిన్న మూవీలో చూసాము, చాలా బాగా చేస్తావు అక్క, లైక్ ఆ కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు అది వన్ మోర్ హ్యాపీనెస్. అంటే నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవటం, పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ, అది కూడా వన్ ఆఫ్ ద హ్యాపీనెస్ నా లైఫ్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ. రైట్, థ్యాంక్ యూ హర్షిని. పిలవగానే పిలవగానే అంటే 3 రోజులు పిలిచాము. సారీ. సో ఐఎమ్ డూయింగ్ వన్ ప్రాజెక్ట్ అండి. నేను కర్ణాటక వెళ్ళాల్సి వచ్చింది. 4 days కర్ణాటకలో ప్రాజెక్ట్ వర్క్ మీద వెళ్ళాను. సో ఎస్టర్డే కేమ్ మిస్ యూనివర్స్ నుండి వచ్చాను. 2 days ఉన్నాను హైదరాబాద్ లో. 2 days ఇనఫ్. ఒక 2-3 ఛానల్స్ కి ఎంత పాసిబుల్ అయితే ఇచ్చాను. తర్వాత మళ్ళీ వెళ్ళాను, వచ్చాను. రాగానే
సారీ అండి. థ్యాంక్ యూ సో మచ్. Yeah. చక్కగా మీ లైఫ్ జర్నీ చక్కగా హర్షిని అని మీరు పేరు పెట్టుకొని ఎంత సంతోషంగా ఉంటున్నారో లైఫ్ అంతా కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా తెలుగు రాజ్యం తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఛానల్ ఆల్సో. నన్ను ఎంకరేజ్ చేసే వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ త్రూ నా లైఫ్ జర్నీ మీ అందరికీ తీసుకొచ్చినటువంటి మన టీవీ యాజమాన్యానికి, యాంకర్ శిరీష గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డియర్. థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.